తన ప్రాణము నాకై రక్షించెను నా ప్రియ ప్రభువు. అర్పించెను తన ప్రాణము నాకై రక్షించెను నా ప్రియ ప్రభువు. అర్పింతును నా యావత్ జీవము రక్షకుడేసుని సేవింప. యేసుని కొరకై జీవించి బాసురముగానే నను దినము గౌనందానందితుము నిరతం ప్రార్థన విజ్ఞాపనములతో ప్రభునందానందితుము నిరతం ప్రార్థన విజ్ఞాపనములతో. విభుడే తీర్పును ఇలా నా చింతలు అభయముతో స్తుతింతు ప్రభు. యేసుని కొరకై జీవించిన పాసురముగానే నన్ను దినము. హల్లెలూయా హల్లెలూయా. ఈ సాంగ్ మనం చూసుకుంటే మనకు దావీదు మహారాజు రాసిన సామ్స్ 40 కీర్తన 40వ అధ్యాయం గుర్తొస్తుంది. లెట్ మీ రీడ్ దట్ వర్స్. రైట్, మనం కీర్తన 40వ అధ్యాయం చూసుకుంటే ఒక మంచి వచనం ఉంటుంది ఇక్కడ. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని, ఆయన నాకు చెవి యొగ్గి నా మొరను ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. తనకు స్తోత్ర రూపమగు కొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దానిని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచెదరు. సో మనం ఈ పాటను కనుక గుర్తు చేసుకుంటే, ఈ పాట అంతా కూడా మనం ఒకవేళ నాశనకరమైన గుంటలో ఉంటే, జిగటగల దొంగ ఊపిలో ఉంటే ఆయన మనల్ని పైకెత్తి మనల్ని క్రీస్తు అనే ఒక సంఘం మీద నిలబెడతాడు అన్నట్టు. సో మనందరం కూడా ఈ వారం అంతా కూడా మనకి ఫైనాన్షియల్ ఇష్యూస్ కాకపోయినప్పటికీ వేరే విధంగా మనం ఆత్మీయంగా ఎంతో లోతులో కూరుకుపోయి ఉండవచ్చు. మన తలంపులతో కావచ్చు, మన చేష్టలతో కావచ్చు, దేవుడు మనకిచ్చిన ఫ్రీడాన్ని మనం మిస్యూజ్ చేసుకుని ఉండవచ్చు. ఇంకా కొన్ని తెలిసి తెలియని పాపాలతో కూడా మనం బయటికి రాలేకపోయి ఉండవచ్చు. సో మనందరం కూడా నిజంగా కూరుకొని పోయి ఉండవచ్చు. కాకపోతే దేవుడు మనకు ఎప్పుడు కూడా ఆయన మన కోసం కిందకి వచ్చి మనల్ని అలాంటి బురద నుంచి పైకి లేపి తిరిగి మళ్ళీ పడకుండా మనల్ని కాపాడుతూ ఉన్నాడు అన్నట్టు. సో ఇదంతా మనకు అనిపించని ద ఇన్విజిబుల్ గాడ్ గురించి మనం ఎలా అంటే మనం నమ్ముతాం అంతే అన్నట్టు. సో వి ఆల్ బిలీవ్ ఇన్ గాడ్, రైట్? మనందరం కూడా దేవుని నమ్ముతాము. అండ్ ఆఫ్ కోర్స్ మనం పడే ప్రతి బురద నుంచి కూడా ఆయన మనల్ని పైకి లేపుతాడని నమ్మకంతో మనం ప్రతిరోజు మనల్ని మనం శుద్ధి చేసుకుంటూ, మన ఆత్మను శుద్ధి చేసుకుంటూ ముందుకు నడుస్తూ ఉంటాం అన్నట్టు. ఇదే యాటిట్యూడ్తో తన గురించి తన పైన ఉన్నటువంటి నమ్మకంతో ఇంకో పాట పాడుకుందాం. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయా. మేలు కొరకు అన్నీ జరిగించు యేసయ్యా, మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా. కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా, వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయా.
అనచబడిన వేళ నా గాయం కట్టినావే, బాధించిన స్వస్థపరిచేది నీవే, బాధించిన స్వస్థపరచేది నీవే. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీకుంటే నాకు ఏ భయము లేదయా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయా. అనచబడిన వేళ నా తల ఎత్తినావే, అనచబడిన వేళ నా తలను ఎత్తినావే, శిక్షించిన గొప్ప చేసేది నీవే, శిక్షించిన గొప్ప చేసేది నీవే. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయా. మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా, మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా. ఇడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా, ఇడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయా. విడువబడిన వేళ నన్ను చేరదీసినావే, విడువబడిన వేళ నన్ను చేరదీసినావే. కోపించిన కరుణ చూపేది నీవే, కోపించిన కరుణ చూపేది నీవే. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయా. మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా, మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా. కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా, కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయా. మేలు కొరకు అన్నీ జరిగించు యేసయ్యా, మేలు కొరకే అన్నీ జరిగించు యేసయ్యా. కీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయము లేదయా. నిజంగా ఇందాక మనం చెప్పినప్పటికీ మన జీవితాల్లో ఎంతో బురదలో కూరుకుపోయినప్పటికీ మనందరం కూడా క్రీస్తు అనే సంఘం పైన నిలబెట్టబడతాం. ఇట్స్ నాట్ బికాజ్ ఆఫ్ మన రైచియస్నెస్ బట్టి కాదు, కేవలం మన మీద చూపే జాలి అండ్ కృపను బట్టి. సో అందుకని మన జీవితంలో ఏది జరిగినప్పటికీ, ఇన్ కేస్ ఏదైనా సమస్యలు వచ్చినప్పటికీ దేని గురించి కూడా మనం పెద్దగా వరి కావద్దు అన్నట్టు. ఎందుకంటే ప్రతిదీ తన సంకల్పన జరుగుతుంది అన్నట్టు. సో ఆయన మేలు కొరకే ఎన్నో జరిగిస్తాడు మన లైఫ్లలో కూడా. మనకి ఎన్నో గాయాలు అయి ఉండవచ్చు, రైట్? మనల్ని ఎవరైనా టార్గెట్ చేసి ఉండవచ్చు, జనరల్గా మన చర్చ్లో ఎవరు చేసినకపోవచ్చు. కాకపోతే బయట మనం లైక్ ఇఫ్ యూ కంపేర్ అవర్ సెల్ఫ్ విత్ ద వరల్డ్లీ థింగ్స్, రైట్? సో చాలామంది చాలా విషయాల్లో ఇన్వాల్వ్ అయి ఉంటారు, గొడవల్లో కావచ్చు, టార్గెట్ అయి ఉండవచ్చు, పర్సనల్గా ఎన్నో ఇష్యూల్లో చిక్కుకొని ఉండవచ్చు. కానీ దేవుడు కూడా
దేవుడు ఏది కూడా ఊరికనే జరిగించాడు, ప్రతిదీ తన సంకల్పం చేస్తాడు. కాబట్టి మన ప్రధానికి మనకు తెలుసు యోబు గురించి కూడా. యోబు వైఫ్ కూడా ఇలానే అంటుంది అన్నట్టు. యోబు ఒకసారి తన శ్రమల గుండా వెళ్తున్నప్పుడు అన్నీ కోల్పోతాడు, రైట్? తన ఆస్తి అంతస్తులు, తన పిల్లలు, తన సంతానము, ప్రతిదీ కోల్పోతాడు. అప్పుడు వాళ్ళ వైఫ్ వచ్చి ఒక మాట అంటుంది, నువ్వు నమ్ముకునే దేవుని నువ్వు దూషించి నీ ప్రాణాన్ని అప్పగించమని చెప్తాది అన్నట్టు. బట్ యోబు అలా చేస్తాడా? చేయడు, రైట్? తన 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 ఎముకతో చేయబడిన స్త్రీ చెప్పినా కానీ వినడు అన్నట్టు. సో దేవుడు అంత ఎక్కువగా, అంటే దేవుడిని అంత ఎక్కువగా యోబు ప్రేమించాడు, రైట్? అలా మన బైబిల్లో చాలామంది ఉన్నారు అన్నట్టు, దేవుణ్ణి మనుషుల కంటే ఎక్కువగా ఇష్టపడిన వాళ్ళు. సో అలాగే మనం కూడా ఈ వారం అంతా కూడా చేసిన మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయి, ఒకవేళ వారు మనం ఇంకా ఏదైనా విషయాల్లో నలిగిపోయినట్లయితే, ఇంకనూ మనం ఏదైనా బురదలో కూరికిపోతే, వాటన్నింటి గురించి మనం దేవుని దగ్గర మరొకసారి మొరపెట్టుకుందాము. సో ఇవన్నీ కూడా మనం ఆయన దగ్గర మొరపెట్టుకుంటూ, ఆయన మన కష్టాలన్నీ కూడా మనం ఒక ఫ్రెండ్కి చెప్తామన్నట్టు, రైట్? మన క్లోజ్ ఫ్రెండ్స్కి మన అన్ని సీక్రెట్స్ తెలుసు. మనం ఏం చేస్తాం, మనం ఎక్కడికి వెళ్తాము, రైట్? మనకు చర్చ్ తెలియకుండా ఏం చేస్తామని చెప్పేసి కావచ్చు, లైక్ మన పేరెంట్స్ తెలియకుండా మనం ఏం చేస్తామని కావచ్చు. ఇవన్నీ కూడా మన గురించి మనకు బాగా ఎవరు తెలుసు అంటే మన స్నేహితుడు తెలుసు. సో మనం ఎప్పుడైతే ఈ లోక సంబంధమైన స్నేహితుడితో ఎన్ని విషయాలు షేర్ చేసుకుంటున్నప్పుడు, మనం అలాంటిది మన కోసం తన రక్తం పెట్టి కార్చి మనల్ని శుద్ధపరిచిన దేవుడితో స్నేహం చేస్తే ఇంకా ఎంత బాగుంటుంది కదా. సో ఆ స్నేహం అయితే వెలకట్టలేనిది. మనం నిజంగా మన దేవుణ్ణే సొంత రక్షకుడిగా, సొంత స్నేహితుడిగా భావిస్తే మనకి ఇంకా అంతకంటే పెద్ద భాగ్యం ఏముండదు. అది గుర్తు తెచ్చుకుంటూ యేసుతో స్నేహం అనే పాట పాడుకుందాం. యేసుతో స్నేహం నాకెంతో భాగ్యం, యేసుతో జీవితం నాకొక వరం. యేసుతో స్నేహం నాకెంతో భాగ్యం, యేసుతో జీవితం నాకొక వరం. యేసే నాలో ఉండడం నాకు అతిశయమే. యేసే నాలో ఉండడం నాకు అతిశయమే. స్నేహమా మట్టినైన నాకు సృష్టికర్తతో స్నేహమా, పాపినైన నాకు రక్షకునితో జీవితమా. నమ్మలేక నాదు హృదయం సంతసించుచున్నది, నమ్మలేక నాదు హృదయం సంతసించుచున్నది. ఆహా యేసుతో స్నేహం నాకెంతో భాగ్యం, యేసుతో జీవితం నాకొక వరం. యేసుతో స్నేహం
భాగ్యం, యేసుతో జీవితం నాకొక వరం, యేసే నాలో ఉండడం నాకు అతిశయమే, యేసే నాలో ఉండడం నాకు అతిశయమే. నాకు పరమందు నా స్థానమా, స్థితి లేని నాకు పరమందు నా స్థానమా, ద్రోహినైన నాకు నిత్య జీవపు భాగ్యమా, ద్రోహినైన నాకు నిత్య జీవపు భాగ్యమా, నమ్మలేక నాదు హృదయము పరవశించుచున్నది, నమ్మలేక నాదు హృదయము పరవశించుచున్నది. యేసుతో స్నేహం నాకెంతో భాగ్యం, యేసుతో జీవితం నాకొక వరం, యేసుతో స్నేహం నాకెంతో భాగ్యం, యేసుతో జీవితం నాకొక వరం, యేసే నాలో ఉండడం నాకు అతిశయమే, యేసే నాలో ఉండడం నాకు అతిశయమే. నిజంగా యేసుతో స్నేహం మనకు ఎంతో భాగ్యం అన్నట్టు, రైట్? ఆయనతో మన జీవితం గడిపితే అది మనకు పెద్ద ఒక వరం అన్నట్టు. సో మనం ఇలా ఇక్కడ లోకంలో ద వరల్డ్ థింగ్స్తో మనం జీవిస్తున్నప్పుడు మన ఆనందం అంతా కూడా చాలా టెంపరీగా ఉంటుంది, రైట్? మన హ్యాపీనెస్, మన జాయ్ అంతా కూడా ఇట్ ఈస్ కన్ఫైన్డ్ టు స్మాల్ థింగ్స్. మనం కొన్ని ఎగ్జాంపుల్స్ గుర్తు తెచ్చుకున్నాం అనుకోండి, లైక్ ఇఫ్ యూఆర్ ఎ క్రికెట్ లవర్, రైట్? ఒక మ్యాచ్ అయ్యే వరకు మనకు హ్యాపీనెస్ ఉంటుంది. ఇఫ్ యూఆర్ ఎ సాకర్ లవర్, ఆ వరల్డ్ కప్ అయ్యే వరకు హ్యాపీనెస్ ఉంటుంది అన్నట్టు. సో మనం ఎప్పుడైతే క్రీస్తునందు ఆనందించడం మొదలు పెడతామో మన జీవితం అంతా కూడా ఇహలోకమైన వాటిన కాకుండా, ఇహలోకమైన సంతోషంతో కాకుండా మనం ఎటర్నల్ లైఫ్లో అంటే మన జీవితాంతం నిత్య జీవితంలో కూడా మనం సంతోషంగా ఉంటాం అన్నట్టు. సో ఇదే మన దేవుడు మన గురించి చేసిన త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ఇంకొన్ని పాటలు పాడుకుందాము. అలాగే మనల్ని మనము నెక్స్ట్ ఆరాధనలోకి సిద్ధపరచుకుందాము.
से आज को जाने पर भी तेरे नाम का दास हो आदोनाई आदोनाई सूर्योदयము మొదలుకొని సూర్యాస్తమయ వరకు యెహోవాకు స్తుతి కలుగునుగాక యెహోవాకు స్తుతి కలుగునుగాక ఆడోనాయ్ 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 అవును తండ్రి ప్రభా నాయన మేము గడిచిన వారం అంతా కూడా గడిచిన దినం అంతా కూడా తండ్రి ప్రభా మేము ఈ లోక సంబంధమైనటువంటి బురదలో కూరుకుపోయి ఉండవచ్చు తండ్రి ప్రభా ఏసైనా మీరు వాళ్ళని పైకి తీసుకొచ్చి ప్రభా ఈ యొక్క సంఘం అనే బండ మీద నిలబెడుతూ తండ్రి ప్రభా నీ యొక్క వాక్యంతో తండ్రి ప్రభా ప్రతిరోజు మాకు ఉదక స్నానం చేయిస్తూ తండ్రి ప్రభా మమ్మల్ని నీ యొక్క వాక్యంతో హెచ్చరిస్తూ మమ్మల్ని శుద్ధిపరచుకుంటూ తండ్రి ప్రభా ఈ యొక్క ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళడానికి సహాయపడని ప్రార్థిస్తున్నాం. అవును తండ్రి ప్రభా ఇంతవరకు మేము చేసిన మాటలను బట్టి తండ్రి పాడిన పాటలు బట్టి తండ్రి ప్రభా నీకు ఇష్టం లేకుండా నీకేమైనా అగౌరవపరిచే విధంగా ఒక పాటలు పాడినట్టు మేము క్షమించవేయండి తండ్రి ప్రభా. అవును తండ్రి ప్రభా మేము పాపులము దుష్టులము దుర్మార్గులం తండ్రి ప్రభా అయినప్పటికీ ప్రభా నీ యొక్క ఎనలేని ప్రేమతో ప్రభా మరొకసారి మా యొక్క పెదాలతో మా యొక్క మనసుతో నిన్ను ఉచ్చరించడానికి సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీరు మాతో ఉన్న విధాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఇక ముందు జరిగిపోయే కార్యక్రమం అంతా కూడా మీరు మాతో ఉండి సమస్తము మీకే మహిమ కలుగులాగున వాడుకుంటారని నా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అందరికీ కూడా దేవుని నామములో వందనాలు. అలాగే మనందరం కూడా ఈ యొక్క సమయంలో కీర్తనలు 15వ అధ్యాయము చదువుకుందాం. అందరం కూడా లేచి నించున్నట్లయితే సామ్స్ 15 ప్రత్యుత్తరముగా చదువుకుందాం. ఇది చాలా చిన్న చాప్టర్, 5 వచనాలు ఉన్నాయి. మనందరం కూడా ప్రత్యుత్తరముగా చదువుకుందాం. మొదటి వచనం నేను చదువుతాను, అలాగే చివరి వచనము అందరము కలిసి చదువుకుందాం. సామ్స్ 15. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగినవాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగినవాడు ఎవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగు వాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. అందరము కలిసి చదువుకుందాం. తన ద్రవ్యము వడ్డీకియడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడూ కదల్చబడడు. అందరము కూడా దయచేసి కూర్చుందాం కొద్ది నిమిషాలు. అయితే మనందరం కూడా ఈ యొక్క కీర్తన మనం కనుక చూసుకుంటున్నట్లయితే ఈ యొక్క కీర్తన దావీదు మహారాజు రాస్తూ ఉన్నాడు. అయితే మనందరం కూడా ఈ యొక్క దావీదు మహారాజు యొక్క కీర్తనలు ఎంతో
మనందరికీ కూడా హత్తుకునే ఉండేటట్టు కీర్తనలు కదా. అయితే మనందరం కూడా ఈ యొక్క మాటల్ని మనం ఒక్కసారి కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుంటున్నట్లయితే, మొదటి వచనం మనం కనుక చూస్తున్నట్లయితే ఆయన యొక్క ఆశ ఏమంటున్నది అంటే, హూ షల్ డ్వెల్ ఆన్ యువర్ హోలీ హిల్ అనేసి ఆయన ఒక క్వశ్చన్గా చెప్తూ వస్తున్నాడు. అయితే ఎవరు అటువంటి వాళ్ళు ఎవరు అని మనం గనక చూసుకుంటున్నట్లయితే ఆయన యొక్క కింద భాగంలో అటువంటి వాళ్ళ గురించి ఆయన వివరిస్తూ ఉన్నట్లు ఆయన చూసుకోవచ్చు. అయితే దావీదు మహారాజుకి ఆయన దేవుణ్ణి సీక్ చేయటానికి, దేవుని ఆరాధించడానికి ఆయనకి ఎంతో ఆశగా ఉంటుంది. ఆయన యొక్క ప్రసన్నత, దేవుని యొక్క ప్రసన్నతలో ఆయన గడపటానికి ఆయనకి ఎంతో ఆశగా ఉంటూ ఉంటుంది. మనకు కూడా అటువంటి ఆశ ఎప్పుడు కలుగుతూ ఉండాలి. ఆదివారమనే కాదు కానీ ప్రతి దినము కూడా మనము దావీదు మహారాజు వలె మనము కూడా దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క వాక్యం పైన దేవుని స్తుతించడానికి మనకి ఆశ కలుగుతూ ఉండాలి. అయితే ఆయన ఇక్కడ ఏమంటున్నాడు అంటే, కొద్దిగా కిందకి వెళ్ళినట్లయితే మనం చూసుకున్నట్లయితే కొన్ని మనందరికీ కూడా ఆయన దేవుని యొక్క పర్సెప్ట్స్ని ఆయన మనకి ముందు పెడుతూ ఉన్నాడు. అయితే ఆయన 3 విషయాలు ఆయన ఇక్కడ రాస్తూ ఉన్నాడు. ఇక 3 విషయాల్లో మొదటిగా మన 2వ వచనంలో చూసుకుంటున్నట్లయితే, హీ హూ వాక్స్ బ్లేమ్లెస్లీ అండ్ డస్ వాట్ ఈస్ రైట్ అనేసి చెప్తూ వస్తున్నాడు. అండ్ స్పీక్స్ ట్రూత్ ఇన్ హిస్ హార్ట్. అయితే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడే అనేసి ఆయన తెలియపరుస్తున్నాడు. అయితే మనం చూసుకుంటున్నట్లయితే దీనికి మనం ఒక ఇది వచ్చి ఏంటయా అంటే, ఇంటిగ్రిటీ మెయింటైన్ చేసి ఎవరైతే బ్లేమ్లెస్ క్యారెక్టర్గా జీవిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళే అనేసి కీర్తనకారుడు తెలియపరుస్తూ ఉన్నాడు, మనందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. అయితే మనం ఇంకా చూసుకున్నట్లయితే బైబిల్లో కూడా చాలామంది అలా ఉన్నారు. అయితే మనం మొదటిగా మనం కనుక చూసుకున్నట్లయితే నోవా యొక్క జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే దేవుడు నోవాతో అన్నాడు, ఈజ్ ఏ బ్లేమ్లెస్ పర్సన్ అనేసి చెప్తూ వస్తున్నాడు. మనందరం కూడా ఆదికాండము 6:9 వచనము ఒకసారి చదువుకుందాం. ఎవరైనా సరే ఆదికాండము 6:9 ఒకసారి చదువుతారా? దేవుడు ఏమంటున్నాడు అంటే, నోవా వాజ్ బ్లేమ్లెస్ అనేసి చెప్తూ వస్తున్నాడు. అయితే మనం కూడా చూసుకోవచ్చు, మనము నోవా వలె జీవించడానికి ప్రయత్నం చేద్దాం. అలాగే నోవానే కాదు, అబ్రహాం కూడా ఆయన చెప్తూ ఉన్నాడు. జెనసిస్ చాప్టర్ 17:1 కూడా చెప్తూ వస్తున్నాడు. అయితే అబ్రహాంని అలాగే నోవాని ఇలాంటి భక్తుల్ని దేవుడు చెప్తూ వస్తున్నాడు, వీళ్ళందరూ కూడా బ్లేమ్లెస్ పీపుల్ అని. అయితే మనందరము కూడా వాళ్ళ యొక్క జీవితాలను ఒకసారి చూసుకుంటున్నట్లయితే దేవుడు వాళ్ళని ఎంతగానో హెచ్చించాడు, వాళ్ళతో మాట్లాడాడు, వాళ్ళ ద్వారా ఆయన యొక్క పనులు చేయించాడు. అయితే వాళ్ళకు ఎంతో ఇంటిగ్రిటీ మెయింటైన్ చేసిన జనాంగముగా, బిడ్డలుగా మనము చూసుకోవచ్చు. అలాగే మనం ఇంకా చూసుకుంటున్నట్లయితే ఇంకొంచెం ముందుకు వెళ్ళినట్లయితే ఆయన అంటున్నాడు, ఎవరైతే నీతిగా జీవిస్తారో వాళ్ళ యొక్క కాండక్ట్ గురించి ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. అయితే మనం ఇంకా చూసుకుంటున్నట్లయితే దేవుడు ఆయన చెప్తుంది ఏంటంటే, మన యొక్క కాండక్ట్ కూడా ఎంతో ఇంపార్టెంట్. మన యొక్క కాండక్ట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. ఈ యొక్క కీర్తన మనం ముఖ్యంగా చూసుకుంటున్నట్లయితే ఏమంటున్నాడా అంటే, మన యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అనేసి చెప్తున్నాడు. ఆయన ఒక జస్ట్ ఏదో 2-3 మాటలు చెప్పి కాదు కానీ వివరిస్తూ ఉన్నాడు, డిస్క్రైబ్ చేస్తూ ఉన్నాడు. ఒక క్రైస్తవుడిగా నువ్వు నేను ఎలా ఉండాలో అనేది మనం చూసుకున్నట్లయితే మన యొక్క క్యారెక్టర్ బ్లేమ్లెస్ క్యారెక్టర్గా ఉండాలి. అలాగే మన యొక్క కాండక్ట్ ఎలా ఉండాలి అంటే ఎంతో నమ్మకమైనదిగా, యథార్థంగా, హానెస్ట్గా మన యొక్క కాండక్ట్ ఉండాలి అని చెప్తున్నాడు. ఇంకా మనం చూసుకున్నట్లయితే మన యొక్క మాటలు ఎలా ఉండాలి, ట్రూత్ఫుల్గా ఉండాలని చెప్తున్నాడు. అయితే మనం మన యొక్క కాన్వర్జేషన్స్, మనం ఎక్కడికి వెళ్ళినా, మనం ఎవరితో ఎలా మాట్లాడుతూ ఉన్నా మన యొక్క మాటలు కూడా ఎంతో ట్రూత్ఫుల్, ఎంతో సత్యముతో కూడిన మాటలుగా ఉండాలి అనేసి చెప్తూ ఉన్నాడు. అయితే ఎవరు ఇలా మాట్లాడగలరు అనేసి చూసుకుంటున్నట్లయితే దేవుని యందు భయము భక్తి కలిగిన వాళ్ళు ఇలా మాట్లాడగలరు అనేసి చెప్తూ వస్తూ, వీళ్ళందరూ ఎలా ఉండగలరు అనేసి ఆయన చివరి వచనంలో ఆయన సమ్మరైజ్ చేస్తున్నాడు. ఎలా ఉండగలరు అంటే, దే విల్ నెవర్ బీ షేకెన్
వాళ్ళు ఎన్నటికీ కూడా కదల్చబడరు అనేసి చెప్తూ వస్తున్నాడు. అయితే మనం కూడా ఈ యొక్క 3 క్యారెక్టర్స్ కలిగి మనం జీవించినట్లయితే మనము కూడా బ్లేమ్లెస్ క్యారెక్టర్ని కలిగి, ఇంటిగ్రిటీని కలిగి మనము జీవించినట్లయితే, అలాగే మనము కూడా ఎంతో హానెస్ట్గా, ఎంతో నమ్మకమైన కాండక్ట్ కలిగి మనం కనుక జీవించినట్లయితే, అలాగే మనము కూడా మన మాటల్లో మన యొక్క ట్రూత్ కలిగి ఎటువంటి అబద్ధము చెప్పకుండా ఒక చోట ఇంకో మాట, ఒక చోట ఇంకో మాట చెప్పకుండా మనము కూడా ఎంతో సత్యముతో కూడిన మాటలు పలుకుతూ ఉన్నట్లయితే మనము తప్పనిసరిగా ఎలా ఉంటాం, ఎన్నటికీ కూడా మనం కదల్చబడము. ఎటువంటి తుఫాన్ వచ్చినా, ఎటువంటి ఇబ్బంది వచ్చినా, ఎటువంటి కష్టాలు వచ్చినా కానీ మనము కదల్చబడము అనేసి కీర్తనకారుడు చెప్తూ వస్తున్నాడు. అలాగే మనందరం కూడా ఈ యొక్క కొద్ది మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ మనందరం కూడా ముందుకు వెళ్దాం. అయితే మనందరం కూడా ఈ యొక్క సమయంలో మనందరము ఈ యొక్క దినాన మన కోసం ఏర్పాటు చేయబడిన పాఠ్యభాగాన్ని మనం చదువుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 6 నుంచి 14 వరకు సిస్టర్ నిఖిల వచ్చి చదివి వినిపిస్తారు. మన మధ్యలో ఉన్నారు, సిస్టర్ వచ్చి చదువుతారు. మార్కు సువార్త 5వ అధ్యాయము 6 నుంచి 14 వరకు చదివి వినిపిస్తారు. ఆ తర్వాత మనము అందరము కూడా 1 Thessalonians chapter 4 verses 1 to 8 చదువుకుందాం. మొదటిగా మార్కు సువార్త 5వ అధ్యాయము 6 నుంచి 14 వరకు మనం చదువుకుందాం. సిస్టర్ వచ్చి చదివి వినిపిస్తారు. ప్రైజ్ ద లార్డ్. ఈ సాయంకాలంకే ఏర్పాటు చేయబడిన బైబిల్ పాఠంగా మార్కు సువార్త 5వ అధ్యాయం 6వ వచనం నుండి 14వ వచనం వరకు. వాడు దూరము నుండి యేసును చూచి పరుగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనుషుని విడిచిపొమ్మని వానితో చెప్పెను. మరియు ఆయన నీ పేరేమని వానిని అడగగా వాడు, నా పేరు సేన, ఏలయనగా మేము అనేకులమని చెప్పి తమ్మును ఆ దేశములో నుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బతిమలాడుకొనెను. అక్కడ కొండ దగ్గర పందుల వద్ద మంద మేయుచుండెను గనుక ఆ పందులలో ప్రవేశించున్నట్లు మమ్మను వాటి యొద్దకు పంపమని ఆ దయ్యములు ఆయనను బతిమలాడుకొనెను. యేసు వాటికి సెలవీయగా ఆ అపవిత్రాత్మలు వానిని విడిచి పందులలో ప్రవేశించెను. ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ప్రపాతము నుండి సముద్రపు దారిని వడిగా పరిగెత్తుకొని పోయి సముద్రంలో పడి ఊపిరి తిరుగక చచ్చెను. ఆ పందులు మేపుచున్నవారు పారిపోయి పట్టణములోను గ్రామములలోనూ ఆ సంగతి తెలియజేసిరి. ఈ మటుకు దేవుడి వాక్యం సరి. థ్యాంక్ యూ సిస్టర్. అలాగే మనందరం కూడా పత్రికలకు రాసిన పాఠ్యభాగం 1 తెస్సలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 8 వచనాల వరకు బ్రదర్ వంశీ వచ్చి చదివినిపిస్తారు. మొదటి తెస్సలోనియన్స్ 4వ అధ్యాయం 1 నుంచి 8 వచనాల వరకు. సహోదరులారా, మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు. కాగా మీరేలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకున్న ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. ఈ విషయములలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలెనని మిమ్మును వేడుకొని ప్రభు అయిన యేసునందు హెచ్చరించుచున్నాము. మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీ జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవునిని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందుగాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడవలనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము.
ఈ విషయము ఎందెవడును అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండా వలెను. ఎందుకనగా మేము పూర్వము మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభువు వీటన్నిటిని విషయమై ప్రతిదండన చేయువాడు. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. కాబట్టి ఉపేక్షించువాడు మనుష్యుని ఉపేక్షింపు గాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవునినే ఉపేక్షించుచున్నాడు. దేవుడి వాక్యం దించిన గాక. థ్యాంక్ యూ అమ్మా. అలాగే ఏమైనా సాక్ష్యాలు ఉంటే వచ్చి పంచుకోవాలని ఆశిస్తున్నాను. ఇఫ్ ఎనీబడి హ్యాస్ ఎనీ టెస్టిమనీస్, ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కమ్ ఫార్వర్డ్ అండ్ షేర్ ద టెస్టిమనీస్. I request Brother Abhilash to come forward and sing one special song. ఆ తర్వాత మనం వాక్య భాగంలోనికి వెళ్దాం. I request Melody to come forward and sing one song, and she is the daughter of Brother Abhilash. Praise the Lord, everyone. My name is Melody. Today I am going to sing a special song. By the rivers of Babylon, there we sat down. Yeah, we wept when we remembered Zion. By the rivers of Babylon, there we sat down. Yeah, we wept when we remembered Zion. Let the words of our mouth and the meditations of our heart be acceptable in thy sight here tonight. Let the words of our mouth and the meditations of our heart be acceptable in thy sight here tonight. By the rivers of Babylon, there we sat down. Yeah, we wept when we remembered Zion. Thank you. ప్రైజ్ గాడ్. ఎంతో చక్కగా మెలోడీ పాట పాడింది. లెట్స్ ఆల్ ఆఫ్ us give applause one more time to మెలోడీ. అలాగే మనందరం కూడా ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్య భాగంలోనికి వెళ్దాం. అయితే మనందరం కూడా కొద్ది దినాలుగా మనందరం కూడా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13 నుంచి 18 వరకు మనము ధ్యానిస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క దినాన మనం ఇందాక చదువుకున్న వాక్య భాగంలో ఉన్న 1 Thessalonians chapter 4 verses 1 to 12లో కొన్ని మాటల్ని మనము ధ్యానం చేసుకుందాం. అయితే అపోస్తలుడైన పౌలు గారు ఆయన ఎంతో చక్కగా
క్రైస్తవుడు ఏ విధంగా ఉండాలి అనేసి ఆయన తెలియపరుస్తూ వచ్చారనమాట. అయితే మనం చూసుకుంటున్నట్లయితే అపోస్తలుడైన పౌలు గారు ఆయన ఎలా చెప్తూ వస్తున్నారా అంటే క్రిస్టియన్ లైఫ్ని ఎలా కంపేర్ చేస్తూ వచ్చారా అంటే ఒక వాక్గా ఆయన కంపేర్ చేస్తూ వచ్చారు. అయితే మనందరం కూడా ఈ యొక్క సమయంలో జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా కొన్ని ప్రాక్టీసెస్ చేస్తూ ఉండాలి. మనము మన ఫిజికల్ లైఫ్లో మనము మంచి స్ట్రాంగ్గా ఉండాలి అంటే అందరం కూడా ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంటుంది. అయితే అందరికీ ఈజియెస్ట్ ఎక్సర్సైజ్ ఏది అయి ఉండొచ్చు? మనకి వాకింగ్ ఏ ఖర్చు లేదు, ఎక్కడికి మనం ఫిట్నెస్ సెంటర్కి వెళ్ళి మనం పే చేయాల్సిన అవసరం లేదు. అయితే మనకు కావాల్సింది ఏంటంటే సింపుల్గా మనం వాకింగ్, ఇంకా ఇంకొకటి ఏంటంటే జాగింగ్ మనం జస్ట్ షూ వేసుకోవటం, బట్టలు వేసుకోవటం, వెళ్ళిపోవటం, అంతే. అయితే మనకి ఈజియెస్ట్ థింగ్. అలాగే ఇక క్రైస్తవుని యొక్క జీవితం కూడా అపోస్తలుడైన పౌలు గారు ఆయన రాసిన అనేక పత్రికల్లో కూడా ఆయన వాక్ గురించి ప్రతి ఒక్క పత్రికలో ఆయన రాస్తూనే ఉన్నారు. అలాగే మనం చూసుకుంటున్నట్లయితే ఇక ఫస్ట్ థెస్సలోనియన్స్లో ఆయన రాశారు. అయితే దీని గురించి మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. అయితే ఈ యొక్క వాక్య భాగంలో మనం చూస్తున్నట్లయితే మనము ఏ విధంగా దేవునికి ఇష్టలుగా జీవించాలి, ఏ విధంగా మనము దేవునికి ప్లీజ్ చేయాలి, ఆయన్ని సంతోషపరిచే విధంగా మనము ఉండాలి అనేసి ఆయన చెప్తూ వస్తున్నారు. అయితే మనందరం కూడా కొన్ని ఆయన వాక్య భాగంలోనికి వెళ్ళే ముందుగా మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే కొన్ని మాటలు ఆయన తెలియపరుస్తూ వచ్చారు. మొదటిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం మనం కనుక చూసుకుంటున్నట్లయితే ఇలా రాయబడింది, కాబట్టి మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా నడుచుకొనవలెను అనేసి ఆయన చెప్తూ వస్తున్నాడు. అయితే మనందరం కూడా దేవునితో పిలువబడిన వాళ్ళని, దేవుడు నీ సొంత రక్షకుడిగా మనందరం కూడా అంగీకరించిన వాళ్ళమే. అయితే మనందరం కూడా మనం ఒకసారి ప్రశ్న చేసుకోవాలి, ఎటువంటి జీవితాన్ని మనము జీవిస్తూ ఉన్నాము? మనము దేవునికి తగినట్టుగా మనము నడుచుకుంటున్నామా, లేదా మనకిష్టం వచ్చినట్టుగా మనము జీవిస్తూ ఉన్నామా? అయితే మన సొంత విల్ బట్టి మనం జీవిస్తున్నామా, దేవుని విల్ని బట్టి మనం జీవిస్తూ ఉన్నామా అనేది మనం ఒకసారి ప్రశ్న చేసుకుందాం. అలాగే ఆయన అంటూ ఉన్నాడు ఇంకో మాట, అన్యజనులు నడుచుకున్నట్లుగా మీరు ఇక మీదట నడుచుకొనవద్దు అనేసి చెప్తూ వస్తున్నాడు. అయితే మనం చూస్తూ ఉంటున్నట్లయితే మనము చాలాసార్లు క్రైస్తవునిగా నడుస్తూనే అన్ని జనులు ఆలోచించినట్లు మనం ఆలోచిస్తూ ఉంటాం. వాళ్ళు చేసే ప్రాక్టీసెస్ కూడా మనం చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అంతకుముందు మనం యేసుక్రీస్తు ప్రభువారు తెలియక ముందు మనం చేసే ప్రాక్టీసెస్ కూడా మనం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. అయితే మనము అటువలే జీవించొద్దు అనేసి ఆయన చెప్తూ వస్తున్నాడు. అన్యజనులు నడుచుకున్నట్లు మీరు నడుచుకోవద్దు అనేసి ఆయన చెప్తూ వస్తున్నాడు. అయితే ఇంకా మనం చూసుకుంటున్నట్లయితే ఆయన అంటున్నాడు, మీరు వాక్ ఇన్ లవ్ అనేసి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో చెప్తూ వస్తున్నాడు. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకును తనను తాను దేవునికి అర్పణగాను బలిగా మన కొరకును ఎలాగూ అప్పగించుకొనో అలాగే మీరును ప్రేమలో నడుచుకొనుడి అనేసి చెప్తూ వస్తున్నాడు. అయితే మనందరము ఒకసారి ఈ యొక్క క్రైస్తవుని యొక్క లైఫ్, క్రిస్టియన్ లైఫ్ ఎలా ఉందో మనం ఒకసారి మనం టెస్ట్ చేసుకుంటూ ఉందాం. మన యొక్క లైఫ్ సువాసన ఇస్తుందా వేరే వాళ్ళకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ మనం ఇస్తూ ఉన్నాం? అయితే మన యొక్క లైఫ్ వేరే వాళ్ళకి ఇంపాక్ట్ చేస్తుందా అనేది ఒకసారి మనం క్వశ్చన్ చేసుకుందాం. మనం ఎగ్జాంపుల్గా ఉంటున్నామా లేదా అనేది ఒకసారి మనం పరీక్ష చేసుకుందాం. మనము వేరే వాళ్ళకి ఆశీర్వాదంగా ఉంటున్నామా, లేదా మనము వేరే వాళ్ళకి మనము ఏదో జస్ట్ యాజ్ ఎ నేమ్ సేక్గా ఉంటున్నామా, మనం ఒకసారి పరీక్ష చేసుకుందాం. అయితే ఆయన ఏమంటున్నాడు అంటే మనము
దేవుని యొక్క ప్రేమలో మనము నడవాలి. దేవుడు నిన్ను నన్ను ఏ విధంగా ప్రేమించాడో, ఆయన ప్రాణం పెట్టాడో, ఆయన యొక్క కలవరి సిలువలో ఆయన ఇచ్చిన శరీరము రక్తాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటూ మనము అటువంటి ప్రేమ, సాక్రిఫిషియల్ లవ్ నేను ఇస్తున్నామా? ఇఫ్ నాట్ సాక్రిఫిషియల్ లవ్, అట్లీస్ట్ మనము మనల వలె పొరుగువాన్ని మనం ప్రేమిస్తున్నామా లేదా అనేది మనం ఒకసారి ప్రశ్న చేసుకుందాం. అలాగే ఇంకా ఆయన చెప్తూ వస్తున్నాడు ఏంటంటే వాక్ యాజ్ అ చిల్డ్రన్ ఆఫ్ లైట్ అనేసి చెప్తూ వస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో, మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు, వెలుగు సంబదుల వలె నడుచుకొనుడి అంటున్నాడు. అయితే మనము ఆ యొక్క పాత జీవితం, ఆ యొక్క చీకటి జీవితం, ఆ యొక్క అవన్నీ విడిచిపెట్టి మనము ఎలా నడుచుకుంటున్నామో మనం ఒకసారి పరీక్ష చేసుకుందాం. అయితే ఇంకా మనం చూసుకుంటున్నట్లయితే ఈ యొక్క లోకంలో ఉన్న ఎన్నో లోక కోరికలు ఉంటున్నాయి. అయితే వాటన్నిటినీ మనం విడిచిపెట్టి కింగ్డమ్ ఆఫ్ లైట్కి మనందరము కూడా ఎన్రోల్ అయ్యాం. మనందరం కూడా ఆ యొక్క కింగ్డమ్ ఆఫ్ లైట్ని బట్టి మనం జీవిస్తున్నామా, ఆర్ కింగ్డమ్ ఆఫ్ డార్క్నెస్ని బట్టి జీవిస్తున్నామా? మనం ఒకసారి క్వశ్చన్ చేసుకుందాం. అలాగే ఇంకా ఆయన ఏమంటున్నారంటే ఫర్ వి వాక్ బై ఫెయిత్ నాట్ బై సైట్ అన్నాడు. మనము వెలుపు చూపు వలన కాక విశ్వాసం వల్లనే నడుచుకొంచున్నాము అని అంటున్నాడు. మనందరం కూడా దేవుని యందు విశ్వాసంతో మనము నడుచుకునే బిడ్డలుగా మనం ఉండాలి. అలాగే ఆయన ఏమంటున్నాడు అంటే మనం ఎప్పుడు కూడా ప్రోగ్రెస్ క్రిస్టియన్స్గా ఉండాలి, కానీ స్టాగ్నేటెడ్ క్రిస్టియన్స్గా మనము ఉండకూడదు. ఎప్పుడు కూడా మన యొక్క లైఫ్ ఎలా ఉండాలంటే మెచ్యూరిటీలో ఉండాలి. మనము ఎప్పుడైతే చిన్న బిడ్డను మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నా, చిన్న బిడ్డలు పాలు తాగుతూ ఉంటారు, అలాగే ఎదుగుతూ ఉండే కొందికి వాళ్ళు మీట్ తింటూ ఉంటారు. అలాగే మనం కూడా చిన్న బిడ్డల వలె ఉండకుండా మెచ్యూర్డ్ క్రిస్టియన్స్ వలె మనము ఎప్పుడు కూడా ప్రోగ్రెస్ అవుతూ ఉండాలి. మన యొక్క లైఫ్లో మెచ్యూర్ అవుతూ ఉండాలి. ప్రతి విషయాల్లో మనము ఎక్కడ మనం ఉన్నామో అక్కడే ఉండకూడదు. మనం ఏ విధంగా ఎదుగుతామయ్యా అంటే దేవుని యందు రిలేషన్షిప్ దినదినము మనము పెంచుకుంటూ ఉంటే మనము ఇంకా మెచ్యూరిటీలోనికి వెళ్తూ ఉంటాం. అయితే మళ్ళీ మనం ఒకసారి క్వశ్చన్ చేసుకుందాం, మన యొక్క వాక్ ఎలా ఉంది, దేవునితో మన యొక్క రిలేషన్షిప్ ఎలా ఉంది అనేది మనం ఒకసారి పరీక్ష చేసుకుందాం. అయితే మనం మెచ్యూరిటీలోనికి వెళ్తున్నామా లేదా అక్కడే ఉంటున్నామా అనేది ఒకసారి మనం ప్రశ్న చేసుకుందాం. మనము వెలుగులో నడవటం మనము జ్ఞాపకం చేసుకుందాం. అలాగే మనందరం కూడా మన యొక్క వాక్ ఎలా ఉండాలి అంటే ఫెయిత్ఫుల్గా ఉండాలి. ఎప్పుడు దాకా? అంటిల్ ది ఎండ్. అంటిల్ ది ఎండ్ అంటే మనం ఈ యొక్క లోకములో జీవించేంత వరకు కూడా, అంటిల్ ద రిటర్న్ ఆఫ్ క్రైస్ట్ జీసస్, యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి వచ్చేంత వరకు నేను ఎంతో నమ్మకమైన జీవితాన్ని జీవించాలి. దేవుని పైన నమ్మకం, కుటుంబం పైన నమ్మకం, చర్చ్ పైన నమ్మకం, మనం ఎక్కడున్నా పనిచేసే దగ్గర నమ్మకం, ఈ యొక్క ఫెయిత్ఫుల్ లైఫ్ని మనము లీడ్ చేయాలి. అటు వలె మనము జీవిస్తున్నామా లేదా అనేది మనం ఒకసారి ప్రశ్న చేసుకుందాం. అదే 2 తిమోతి చాప్టర్ 4:7 ఆయన రాయబడను. అయితే మనం చూసుకుంటున్నట్లయితే మనము ఈ విధంగా నడుస్తూ ఉన్నట్లయితే మనం ఒక ఎగ్జాంపుల్ మనం చూసుకోవచ్చు. భక్తుడైన ఈనోక్ ఆయన ఏం చేశాడంటే హీ వాక్డ్ విత్ గాడ్. అయితే ఆయన దేవునితో నడిచాడు అనేసి రాయబడి ఉంటుంది. అయితే ఆయన నిజంగా ఫిజికల్గా కూడా చనిపోయినట్లు మనము ఎక్కడ చదువుకోం కదా. అయితే ఆయన సమాధి గురించి కూడా మనం ఎక్కడ చదువుకోం, కానీ ఆయన దేవునితో నడిచి వెళ్ళిపోయాడు అనేసి ఉంటుంది. అయితే మనం ఒకసారి ఆలోచించుకోవచ్చు, అయితే ఈయన ఎంతగా దేవుణ్ణి ప్లీజ్ చేశాడో, దేవుని పైన ఎంతగా ఆధారపడ్డాడో, దేవునితో ఎంతగా ఆయన సంబంధం కలిగి జీవించాడో. అదే ఈనోక్ గురించి హీబ్రూలకు రాసిన పత్రిక 11:5-6 కూడా రాయబడి ఉంటుంది. ఆదికాండము 5:24 ఈనోక్ వాక్డ్ విత్ గాడ్ అని రాయబడి ఉన్నట్లు, అలాగే హీబ్రూస్ చాప్టర్ 11:5-6, ఈ యొక్క హీబ్రూస్ చాప్టర్ 11 అనగానే అందరికీ గుర్తు రావాల్సింది ఏంటంటే ఈ యొక్క హీరోస్ ఆఫ్ ఫెయిత్ గురించి రాయబడి ఉంటుంది. అక్కడ విశ్వాస వీరుల గురించి రాయబడి ఉంటుంది. ఆ యొక్క అందులో ఈనోక్ గురించి రాస్తూ, అందరి గురించి రాస్తూ దేవుడు ఏమంటున్నాడు అంటే వితౌట్ ఫెయిత్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ప్లీజ్ గాడ్ అని రాశారు. అలాగే
ఈయన ఏం చేశాడు, దేవుణ్ణి ప్లీజ్ చేసినట్టు రాయబడి ఉంది. అయితే మన జీవితం కూడా ఎలా ఉండాలి అంటే దేవుణ్ణి ప్లీజ్ చేసే బిడ్డలుగా మనము ఉండాలి. మనము వెలుగులో నడిచే బిడ్డలుగా మనం ఉండాలి. మన యొక్క క్రైస్తవ జీవితం కూడా ఎప్పుడు కూడా ఒక మెచ్యూరిటీలోనికి వెళ్ళేదిగా, దేవుని మీద విశ్వాసం ఉంచేదిగా, మనము దేవునికి ప్లీజ్ చేసేదిగా మనము జీవిస్తూ ఉండాలి. అలాగే మనందరం కూడా ఇంకా చూసుకుంటున్నట్లయితే ఆ యొక్క తెస్సలోనిక పత్రిక రాసిన సమయాల్లో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నట్లయితే ఆ యొక్క దినాల్లో ఆ యొక్క హోలీ లివింగ్ అనేది వాళ్ళకి కూడా ఒక కొత్తగా ఉండొచ్చేమో, కానీ మనకి ఈ యొక్క దినాన కూడా అది ఎంతో వర్తిస్తూ ఉంటుంది. అపోస్తలుడైన పౌలు గారు పరిశుద్ధమైన జీవితం ఎంతో క్రైస్తవునికి ముఖ్యం అనేసి ఆయన చెప్తూ వస్తున్నారు. అయితే మనం కూడా ఈ యొక్క పరిశుద్ధమైన జీవితాన్ని మనము జీవిస్తూ ఉండాలి అనేసి చెప్తున్నాడు. అయితే ఇదేంటయ్యా అంటే ప్రతి ఒక్క పాపముకి మనము దూరంగా ఉండే జీవితాన్ని మనము జీవించాలి అనేసి ఆయన చెప్తూ వస్తున్నాడు. అయితే మనం చూసుకుంటున్నట్లయితే అపోస్తలుడైన పౌలు గారు ఈ యొక్క 12 వచనాల్లో ఆయన చెప్తుంది ఏంటయ్యా అంటే వీ హ్యావ్ టు వాక్ ఇన్ హోలీనెస్ అనేసి చెప్తున్నాడు. వీ హ్యావ్ టు వాక్ ఇన్ హోలీనెస్. అలాగే ఆయన చెప్తుంది ఏంటయ్యా అంటే పరిశుద్ధతలో నడవాలని, అలాగే వాక్ ఇన్ హానెస్టీ అనేసి చెప్తూ వస్తున్నాడు. మనము నిజాయితీ అలాగే నీతి కలిగి జీవించాలి, నడవాలి అనేసి చెప్తున్నాడు. అలాగే వాక్ ఇన్ హార్మోనీ, ఐక్యతతో కలిగి మనము నడవాలి అనేసి చెప్తూ వస్తున్నాడు. అలాగే మనం ఇంకా చూసుకున్నట్లయితే మనము వినయముతో వీ హ్యావ్ టు వాక్ ఇన్ హ్యూమిలిటీ అని నడవాలి అని చెప్తున్నాడు. అయితే వీ హ్యావ్ టు వాక్ ఇన్ హోలీనెస్, వీ హ్యావ్ టు వాక్ ఇన్ హానెస్టీ, వీ హ్యావ్ టు వాక్ ఇన్ హార్మోనీ, వీ హ్యావ్ టు వాక్ ఇన్ హ్యూమిలిటీ. అయితే మనందరం కూడా ఈ యొక్క కొద్ది నిమిషాలు వీటిలో కొన్ని భాగాల్ని మనము చదువుకుందాం. అయితే మనందరం కూడా ఈ యొక్క సమయంలో మొదటి వచనముకి మనం కనుక చూసుకున్నట్లయితే అపోస్తలుడైన పౌలు గారు ఈ యొక్క 4వ అధ్యాయం మొదటి 8 వచనాల్లో ఆయన ఈ యొక్క క్రైస్తవునికి కావాల్సిన ఆ యొక్క 4-fold వాక్ ఆయన తెలియపరుస్తూ ఉన్నారు. మొదటిగా మనం కనుక చూసుకుంటున్నట్లయితే మనము దేవుణ్ణి సంతోష పెట్టాలి అనేసి చెప్తూ వస్తున్నాడు. ఆయన మొదటి వచనం మనం ఒకసారి మనం చదువుకుందాం. కాగా మీరు ఎలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకొని ప్రకారముగా మీరు నడుచుకొనిచున్నారు అనేసి చెప్తూ వస్తున్నాడు. అయితే దేవుణ్ణి సంతోషపరచవలెను అనేసి చెప్తున్నాడు. అయితే మనము ఆ యొక్క అపోస్తలుడైన పౌలు గారు ఆ యొక్క సంఘంలో చెప్తుంది ఏంటంటే ప్లీజ్ గాడ్ అని చెప్తున్నాడు. నువ్వు నేను మనందరము ఎలాగా జీవిస్తూ ఉన్నాం. మనం చాలాసార్లు మన యొక్క జీవితాలు ఎలా ఉంటాయంటే మనల్ని వేరే వాళ్ళని ప్లీజ్ చేయడానికి మనం జీవిస్తూ ఉంటాం. మన ఎంప్లాయర్ని ప్లీజ్ చేయడానికి మనం జీవిస్తూ ఉంటాం. మన యొక్క ఫ్రెండ్స్ని ప్లీజ్ చేయడానికి మనం జీవిస్తాం. మన పిల్లల్ని ప్లీజ్ చేయడానికి మనం జీవిస్తూ ఉంటాం. అయితే అపోస్తలుడైన పౌలు గారు ముఖ్యంగా చెప్తుంది ఏంటంటే ప్లీజ్ గాడ్ అనేసి చెప్తూ వస్తున్నాడు. అయితే మనము ఆ జీవితం కలిగి జీవించడానికి ఆయన ఇంకా రాస్తున్నాడు. అయితే అదే అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాస్తూ ఆయన ఒక మంచి మాట అంటున్నాడు. ఏంటంటే రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో అంటున్నాడు, వీ మస్ట్ నాట్ జస్ట్ ప్లీజ్ అవర్ సెల్ఫ్, వీ షుడ్ హెల్ప్ అదర్స్ డూ వాట్ ఈజ్ రైట్ అండ్ బిల్డ్ దెమ్ అప్ టు ద లార్డ్. అయితే మనము ఎలా జీవించాలి అంటే మనల్ని మనం ప్లీజ్ చేసుకోవటం కాదు, మనము వేరే వాళ్ళని బిల్డ్ చేయాలి, వేరే వాళ్ళని ఎదిగించాలి. దేవునిలో, దేవుని యొక్క ప్రేమలో, దేవునిలో వాళ్ళని ఎదిగించే బిడ్డలుగా మనము జీవించాలి అనేసి రాస్తూ ఉన్నాడు. అలాగే మనం చూసుకున్నట్లయితే ఒక క్రైస్తవునిగా మన యొక్క గోల్ ఎలా ఉండాలి అనేసి ఆయన చెప్తూ వస్తున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం మనం కనుక చూసుకుంటున్నట్లయితే మనము చాలాసార్లు అనేక మంది యొక్క అప్రూవల్స్ కోసం మనము వెయిట్ చేస్తూ ఉంటాం. అలాగే ఆయన ఏమంటాడంటే నేను ఇప్పుడు మనుష్యులను ప్రసన్నపరుచుకొంచున్నానా, దేవుణ్ణి ప్రసన్నపరుచుకొంచున్నానా, లేక మనుష్యులను సంతోషపరచుటకే ప్రయత్నించుచున్నానా? నేను ఇంకా మనుష్యులను ప్రసన్నపరుచుకున్న వాడునైతే క్రీస్తు సేవకుడును కాను అనేసి ఆయన చెప్తూ వస్తున్నాడు. అయితే ఆయన ఒక క్రీస్తు సేవకుడుగా ఉండాలంటే ఏం చేస్తున్నాడు?
క్రీస్తుని సంతోషపరుస్తూ ఉన్నాడు. అయితే మనము మనుషుల్ని సంతోషపరిచే బిడ్డలుగా మనము ఎప్పుడు కూడా అది గోల్ అవ్వకూడదు. మనకి దేవుణ్ణి సంతోషపరిచే బిడ్డలుగా మనము జీవించాలి. అయితే మనం గనక మన ప్రాక్టికల్గా మన లైఫ్ని మనం చూసుకుంటూ ఉన్నట్లయితే మన యొక్క జీవిత విధానంలో కూడా ఒక ట్రాఫిక్ లైట్ వచ్చిందనుకోండి, మనం ఎలా ఇమీడియట్గా మన మైండ్, మన యొక్క బాడీ, మన యొక్క లెగ్స్ అన్నీ కూడా ఏం చేస్తాయి, ఒక రెడ్ సిగ్నల్ వస్తే టక్మని కారు ఆపేస్తుంది. అయితే అలాగే మనకి ఏదైనా సరే మన యొక్క లైఫ్లో తప్పు అని తెలిసినప్పుడు మనం కూడా ఇమీడియట్గా ఒక క్రైస్తవుడిగా మనం ఏ విధంగా యాక్ట్ చేయాలో, మనకి ఏది ప్లీజింగ్ టు గాడో అది మనం తెలిసే బిడ్డలుగా మనము జీవిస్తూ ఉండాలి. అయితే ప్రతి ఒక్కసారి కూడా మనం ప్రశ్న చేసుకోవాలి, ఇది దేవునికి ఇష్టమా కాదా, ఇది నా యొక్క జీవితంలో ఇది చేస్తూ ఉన్నాను, ఇది దేవునికి ప్లీజింగ్గా ఉంటుందా లేదా అనేది మన యొక్క ఆలోచనలోనే కానీ మన యొక్క నిర్ణయాల్లోనే కానీ మనము ఇవన్నీ కూడా మనము ప్రశ్న చేసుకోవాలి. అలాగే మనం ఎప్పుడైనా సరే కొన్ని క్రైస్తవుని యొక్క లైఫ్ స్టైల్లో చాలాసార్లు కాంప్రమైజ్ అవుతూ ఉంటాం. ఆ యొక్క కాంప్రమైజ్ అవ్వకుండా మన యొక్క విశ్వాసాన్ని కాపాడుకుంటూ మనము జీవిస్తూ ఉండాలి. మనందరం కూడా ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు నీకు నాకు ఇచ్చిన ఆ యొక్క బహుమానం కోసమే మనము పరిగెత్తాలి, కానీ వేరే యొక్క లోకంలో చూపించే యొక్క ఆశలను బట్టి మనము జీవించకూడదు. లోకంలో అనేకమైనవి మనకి కనపడతా ఉంటాయి. మనము అనేక మందిని మనం సంతోషపరుస్తూ ఉండొచ్చు, అనేక మందిని మనం ప్లీజ్ చేస్తూ ఉండొచ్చు, కానీ మనం వాళ్ళని ప్లీజ్ చేస్తూ ఉంటే దేవుడు మనకిచ్చే రివార్డ్ని మనం మిస్ చేస్తూ ఉంటాం. వేరే దేవుడిని ప్లీజ్ చేస్తూ ఉంటే దేవుడు మనకిచ్చే రివార్డ్ కోసం మనం ముందుకు వెళ్తూ ఉంటాం. మనం ఎప్పుడు కూడా దేవుడు మనకిచ్చే రివార్డ్ కోసం మనము ప్రయత్నం చేసే బిడ్డలుగా మనం ఉండాలి. మన యొక్క రియల్ మోటివ్ ఎలా ఉండాలి అంటే, ఒక క్రైస్తవునిగా దేవుణ్ణి ప్లీజ్ చేయటమే మన యొక్క మోటివ్గా, దేవుని సంతోషపరచబడటమే మన యొక్క మోటివ్గా మనము ఉండాలి. అలాగే మనం ఎందుకు ఉండాలి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు కూడా అదే జీవించారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం మనం కనుక చూసుకుంటున్నట్లయితే, యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనంలో దేవుడు ఏమంటున్నాడు అంటే, యేసుక్రీస్తు ప్రభువారు, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును, కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పెను అని రాయబడింది. అయితే మనం చూసుకున్నట్లయితే, ఫర్ ఐ ఆల్వేస్ డూ వాట్ ప్లీజెస్ హెమ్, నా ఫాదర్కి ఏది ఇష్టమో నేను అదే చేస్తాను అన్నాడు. అయితే నువ్వు నేను ఒకసారి ప్రశ్న చేసుకోవాలి. మనందరికీ చాలా చాలా ఇష్టమైనవి ఉంటాయి. మనకి ఇష్టమైన ఏంటయ్యా అంటే, మనకి డే టు డే మనం ఎన్కౌంటర్ చేస్తూ ఉంటాం. మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి మనకి ఇష్టమైనవి అనేకము మనకు ఉండొచ్చు. అవన్నీ కూడా మనము గివప్ చేసి దేవునికి ఇష్టమేదో అది చేస్తున్నామా లేదా, దేవునికి ఏది ప్లీజింగ్గా ఉంటుందో అది చేస్తున్నామా లేదా, మన యొక్క లైఫ్లో అన్ని విషయాల్లో మనము జ్ఞాపకం చేసుకోవాలి. అయితే మనం ఈ యొక్క సమయంలో మనం చూసుకోవచ్చు ఏంటంటే అంటే, ప్లీజింగ్ గాడ్ అనేది మనం చూస్తున్నట్లయితే అది దేవుని చిత్తాన్ని చేసే కంటే కూడా అది ఇంపార్టెంట్. ఎందుకు అనేది అంటే, ఇప్పుడు మనం దేవుని చిత్తం అనేది చాలామంది, నేను అక్కడికి వెళ్తున్నాను, ఇక్కడికి వెళ్తున్నాను, దేవుడు ఆ పని చేయమన్నాడు, ఈ పని చేయమన్నాడు, కాబట్టి నేను అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను అని మనం అనుకోవచ్చు. కానీ మన యొక్క హృదయంలో దేవుణ్ణి సంతోషపరచడానికి చేస్తున్నామా లేదా మన సొంత బెనిఫిట్ కోసం చేస్తున్నామా అనేది మనం పరీక్ష చేసుకుందాం. అయితే చాలాసార్లు మనము మన విల్ చేసి దేవుని సంతోషపెడుతున్నామనేసి అనుకుంటూ ఉంటాం. అయితే మనము దేవుని పని చేస్తూ దేవుని సంతోషపెట్టే బిడ్డలుగా మనము ఉండాలి. అలాగే మనం చూసుకుంటున్నట్లయితే అనేక మంది భక్తుల యొక్క జీవితాల్లో కూడా మనము ఆ విధంగా చూసుకోవచ్చు. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం ఒకసారి మనం కనుక చూసుకుంటున్నట్లయితే దేవుని యొక్క వాక్య భాగము ఎలా తెలియపరుస్తుంది, మనము ఒకసారి చదువుకుందాం. మనుష్యులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనపడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనస్పూర్వకంగా జరిగించుచు అని రాయబడి ఉంది. అయితే మనందరం కూడా నువ్వు నేను ఒక బాండ్ సర్వెంట్ ఆఫ్ క్రైస్ట్గా, ఒక దేవుని బిడ్డగా మనం ఉంటున్నప్పుడు మనందరం కూడా మనము దేవుని డూయింగ్ ద విల్ ఆఫ్ గాడ్ ఫ్రమ్ ఎక్కడి నుంచి చేయాలి అంటే
మన యొక్క హృదయములో నుంచి రావాలంట. దేవుని యొక్క పని, దేవుని యొక్క చిత్తం చేసేటప్పుడు మనము ఎక్కడి నుంచి చేస్తూ ఉండాలి అంటే హృదయపూర్వకంగా, మనస్పూర్వకంగా, మన యొక్క కంప్లీట్ సరెండరెన్స్ నుంచి మనము చేస్తూ ఉండాలి. మనము ఎప్పుడైతే మనము అలా చేస్తూ ఉంటామో అప్పుడు అది మనకి ఎంతో రివార్డ్ తెచ్చేదిగా ఉంటుంది. అయితే మనకి చాలాసార్లు మనం క్వశ్చన్ చేసుకోవచ్చు, దేవుని ఎలా సంతోషపెట్టాలి, దేవుని ఏ విధంగా నేను ప్లీజ్ చేయాలి అనేది మనము ఆలోచించవచ్చు. మనము మన ఎర్త్లీ ఫాదర్ని ఏ విధంగా ప్లీజ్ చేయాలో మనందరికీ తెలుసు. మన సొంత పేరెంట్స్ని ఏ విధంగా ప్లీజ్ చేయాలో మనకందరికీ తెలుసు. అయితే ఎలా చేయొచ్చు? నథింగ్ బట్ మనము దేవుని యొక్క వాక్యాన్ని, ఆయన యొక్క మాటల్ని వినాలి. ఆయన యొక్క మాటలు వింటూ, ఆయన వర్డ్ని అర్థం చేసుకుంటూ, అలాగే ఫెలోషిప్ చేస్తూ, ఆయనతో రిలేషన్షిప్ బిల్డ్ చేసుకుంటూ, చర్చ్లో రిలేషన్షిప్ బిల్డ్ చేసుకుంటూ, వర్షిప్ సర్వీసెస్లో మనం పార్టిసిపేట్ చేస్తూ, దేవుని యొక్క హృదయాన్ని మనము కనుగొని ఆ యొక్క హృదయాన్ని చేసే బిడ్డలుగా మనం ఉండాలి. ఆ యొక్క హృదయాన్ని వెంబడించే బిడ్డలుగా మనము ఉండాలి. మనందరం కూడా అటువంటి బిడ్డల వలె మనము జీవించాలి. అయితే మనం ఇంకా చూసుకున్నట్లయితే ఈ యొక్క మొదటి 3 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నట్లయితే అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, మనందరం కూడా దేవునికి విధేయత చూపించాలి. వీ హ్యావ్ టు ఒబే గాడ్ అనేసి రాయబడి ఉంది. మనందరం కూడా 1 Thessalonians chapter 4 verses 2-3 మనం చూసుకుంటున్నట్లయితే మనము దేవుని యొక్క కమాండ్మెంట్స్కి మనము ఒబే అయినట్లయితే మనల్ని ఏం చేస్తాయి అంటే ఆ కమాండ్మెంట్స్కి ఒబే అయితే మన యొక్క పర్సనల్ లైఫ్ని ప్యూర్గా చేస్తాయి. మన యొక్క ఇండివిజువల్ లైఫ్ని అవి ఎంతోగా క్లెన్స్ చేస్తాయి. మన యొక్క కాన్షియన్స్ని క్లెన్స్ చేస్తాయి. మనకి అది ఎంతో ఇంపార్టెంట్. మనం పరిశుద్ధతలో ముఖ్య భాగం ఏంటంటే ఒబేయింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, ఒబేయింగ్ టు ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్, ఒబేయింగ్ టు ద పర్సెప్ట్స్ ఆఫ్ గాడ్, ఒబేయింగ్ టు ద స్టాట్యూస్ ఆఫ్ గాడ్ అనేది మనము జ్ఞాపకం చేసుకుందాం. అయితే ఈ యొక్క భాగాన్ని మనం చదువుకుంటున్నప్పుడు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మనందరికీ ఆర్మీ అంటే అందరికీ అవగాహన ఉంటుంది కాబట్టి ఒక ఆర్మీలో ఒక సోల్జర్ ఏ విధంగా యాక్ట్ చేస్తాడా అంటే కమాండర్ ఏది చెప్తే అది చేస్తాడు. కమాండర్ ఏది చెప్తే ఇమ్మీడియట్గా అది యాక్ట్ చేయాల్సిందే. అలాగే నువ్వు నేను జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే నీ కమాండర్, నా కమాండర్ ఎవరయ్యా? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఇచ్చిన ప్రతి ఒక్క కమాండ్మెంట్ని మనము ప్రాక్టీస్ చేసే బిడ్డలుగా మనము జీవించాలి. ఈ యొక్క బైబిల్లో దెర్ ఆర్ సో మెనీ కమాండ్మెంట్స్. ఆ యొక్క కమాండ్మెంట్స్లో యేసుక్రీస్తు ప్రభువారు అన్నీ చాలా వరకు సమ్మరైజ్ చేసిన వాటిలో ఆ యొక్క 2 కమాండ్మెంట్స్ని మనం కనుక తప్పకుండా పాటించగలిగితే డెఫినెట్లీ దేవుడు మనకి రివార్డ్ని ఆయన దయచేస్తాడు. అలాగే ఇంకా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క వాక్య భాగంలో ఇంకా ఆయన మనలందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు. అయితే మనందరినీ కూడా పాపము నుంచి దూరంగా ఉండాలి, పాపములో పడకూడదు, పాపములో నడవకూడదు, పాపములో నిలవకూడదు అనేసి ఆయన హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ప్రత్యేకంగా ఆయన మ్యారేజెస్ గురించి ఆయన చెప్తూ వస్తున్నాడు. అయితే మ్యారేజెస్ అనేది మనందరికీ తెలుసు, దేవుడు చేసిన ఇన్స్టిట్యూషన్ ఇస్ ద మ్యారేజ్. ఈ యొక్క మ్యారేజెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ యొక్క మ్యారేజెస్ బిట్వీన్ మెన్ అండ్ ఉమెన్ ఈజ్ ఇంపార్టెంట్. మనందరికీ కూడా అది అర్థమై ఉంటుంది. అలాగే మనందరికీ కూడా తెలిసింది ఏంటంటే దేవుడు ఏం చెప్తూ వస్తున్నాడు అంటే నువ్వు నేను వీఆర్ నాట్ అ పీపుల్ లైక్ ఇన్ పీపుల్ ఇన్ ద వరల్డ్. మనం బయట ఉన్న వాళ్ళ లాంటి మనుషులము కాదు. వీఆర్ సెట్ అపార్ట్. మనము ప్రత్యేకింపబడిన జనాంగము అనేసి మనం అర్థం చేసుకోవాలి. మనము ప్రత్యేకింపబడిన జనాంగం అంటే ఏంటంటే నన్ను ఆయన ఎన్నుకున్నది ఎందుకయ్యా అంటే ఆయన ఏదో అందరిలాగా చేయటానికి కాదు. హీ వాంట్ టు మేక్ అస్ యాజ్ అ స్పెషల్. హీ ఈజ్ అపాయింటెడ్, హీ ఈజ్ చోజన్, హీ హ్యాజ్ కాల్డ్. ఆయన నిన్ను నన్ను పిలిచింది ఎందుకయ్యా అంటే పరిశుద్ధ పరచటానికి, పరిపూర్ణ పరచటానికి, ఆయన శాంటిఫై చేయటానికి, ఆయన నిన్ను నన్ను ఆయన పవిత్రంగా ఉంచటానికి ఆయన చేశాడు. ఒకానొకప్పుడు మనందరము కూడా అపవిత్రులమే. ఆయన నిన్ను నన్ను పిలిచింది పవిత్ర పరచటానికి.
మనం అందరినీ కూడా మన యొక్క ఆలోచనలు, మన యొక్క మాటల్లో, మన యొక్క శరీరం, మన యొక్క కనుదృష్టి, మన యొక్క ప్రతి ఒక్క శరీరంలో ఉన్న భాగము ఎలా ఉండాలి అంటే అది ఎంతో సమర్పణతో కూడిగి మనము చేయాలి. మన యొక్క మాటలే కానీ, మన చూపే కానీ, మన యొక్క హీరింగే కానీ, ఇవన్నీ కూడా ఎంతో ప్యూర్గా, ఎంతో పరిశుద్ధంగా మనము ఉండేటట్టు మనము చేయాలి. అలాగే ఇంకా మనం చూసుకున్నట్లయితే 4-5 వచనాలు మనం కనుక చూసుకున్నట్లయితే ఆయన ఏమంటున్నాడు అంటే మన యొక్క శరీరాలు దేవునికి మహిమపరిచేవిగా ఉండాలి. ఆయన ఇచ్చిన మన యొక్క తలాంతులే కానీ, ఆయన మనకిచ్చిన ఏదైనా సరే మన యొక్క శరీరాలు ఎలా ఉండాలి అంటే ఇట్ హ్యాస్ టు గ్లోరిఫై గాడ్. మన యొక్క శరీరాలు ఆయన మహింపరిచేవిగా ఉండాలి. అలాగే మనం ఎప్పుడైనా సరే తప్పు చేసామంటే మన శరీరంతో, మన యొక్క మాటల ద్వారానే కానీ, మన యొక్క చేతుల ద్వారానే కానీ ఎప్పుడైనా సరే తప్పు చేసామంటే అది దేవునికి మహిమ తెచ్చేది కాదు అనేది మనం అర్థం చేసుకుంటే మనం అన్ని విషయాల్లో దేవునికి మహిమ తెచ్చే బిడ్డలుగా, టు గ్లోరిఫై గాడ్, మన యొక్క జీవితం ఎలా ఉండాలి అంటే మనము దేవుని యొక్క మహిమని దొంగిలించే బిడ్డలుగా ఉండకుండా దేవునికి మహిమ తెచ్చే బిడ్డలుగా మనము జీవించగలం. అయితే మనం అలా గనక జీవించినట్లయితే దేవుని యొక్క నా యొక్క లైఫ్, నా యొక్క బాడీ దేవునికి మహిమ తెచ్చేదిగా ఉండాలని అంటే ఎక్కడున్నా కానీ, నువ్వు నేను ఎక్కడికి వెళ్ళినా కానీ, ఎక్కడున్నా కానీ డెఫినెట్లీ గాడ్ విల్ బీ glorified. I want to glorify God with my talents. I want to glorify God with what He has given అనే యొక్క ఆశ, ఆ యొక్క ఇది ఉద్దేశం, ఆ యొక్క డిజైర్ ఉన్నట్లయితే తప్పనిసరిగా దేవుడు మహిమ పొందుతాడు. అయితే చాలాసార్లు చాలామంది ఏంటంటే వాళ్ళకున్నది వాళ్ళు చూపించుకోవాలని చేయకుండా ఉండాలి. అయితే ఇంకా ఆయన ఇంకా చెప్తున్నారంటే 6-8 వచనాలు మనం కనుక చూసుకుంటున్నట్లయితే ఇక్కడ క్లియర్గా దేవుని యొక్క పనిష్మెంట్స్కి మనము ఎస్కేప్ అయ్యేటట్టు ఉండాలి. ఆయన యొక్క జడ్జ్మెంట్ టైంలో మనం తప్పనిసరిగా మనము ఎస్కేప్ అయ్యే బిడ్డలుగా ఉండాలి. అలా ఎలా ఉండగలమయ్యా అంటే నువ్వు నేను పరిశుద్ధతలోనికి నడవటానికి ప్రయత్నం చేసినప్పుడు గాడ్ ఈజ్ సేయింగ్ ఐ యామ్ హోలీ సో యూ విల్ బీ హోలీ. నేను పరిశుద్ధుడును కాబట్టి మీరును పరిశుద్ధులవ్వండి అనేసి చెప్తూ వస్తున్నాడు. అలాగే మన యొక్క శరీరము ఎలా ఉండాలి అంటే దేవుని ఆలయమై ఉండాలి. మనం ఎప్పుడు కూడా మన యొక్క ప్రతి ఒక్క భావన, మన యొక్క మాటలే కానీ, మన యొక్క కళ్ళు దృష్టే కానీ, మన యొక్క ఆలోచనలే కానీ ప్రతి ఒక్కటి కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే దిస్ బిలాంగ్స్ టు గాడ్. ఇది నా యొక్క శరీరం నాది కాదు. నేను ఎప్పుడైతే దేవునిలోనికి వచ్చానో గాడ్ హెజ్ ఎలెక్టెడ్ మీ నాట్ టు సిన్. ఆయన నన్ను ఎలెక్ట్ చేసుకుంది ఎందుకయ్యా అంటే పాపం చేయటానికి కాదు, పాపం చేయటానికి లైసెన్స్ ఇవ్వటానికి కాదు, కానీ నన్ను ఎలెక్ట్ చేసుకుంది ఎందుకయ్యా అంటే ఆయన పరిశుద్ధతలోనికి నడిపించడానికి. హీ ఎలెక్టెడ్ యూ టు లీడ్ యూ ఇన్ టు హోలీనెస్ అనేది మనము ఎంకరేజ్మెంట్తో మనం ముందుకు వెళ్ళాలి. అలాగే మనం ఇంకా చూసుకుంటున్నట్లయితే చివరిగా ఆయన 7-8 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నట్లయితే యాజ్ ఎ బిలీవర్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన యొక్క వాక్ ఇన్ హోలీనెస్ ఎలా అవుతుంది అంటే అది ఊరికినే వచ్చేది కాదు. ఎప్పుడైతే ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము అర్థం చేసుకుంటామో, వెన్ యూ హియర్ ద వాయిస్ ఇన్సైడ్ యువర్ కాన్షియస్నెస్, మన అంతరంగంలో ఎప్పుడు తప్పు చేసినా, ఏ రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నా ఆ యొక్క అంతరంగంలో ఉన్న దేవుడు నీతో నాతో ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఆ యొక్క పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ని నువ్వు నేను అర్థం చేసుకుంటూ మన ఫ్లెష్కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా స్పిరిట్కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నట్లయితే వెన్ వీ వాక్ బై ద స్పిరిట్ మనము తప్పనిసరిగా ఇట్ విల్ హెల్ప్ అస్ టు లీడ్ ఇన్ టు హోలీనెస్. మనం సొంతగా మనము చేసేది కాదు. మన ఈ యొక్క హోలీనెస్ అవటానికి మనము కష్టపడాల్సిన అవసరం లేదు. వీ నో నీడ్ టు వర్క్ హార్డ్ డే ఇన్ అండ్ డే అవుట్. బట్ ఓన్లీ థింగ్ మనం చేయాల్సింది ఏంటంటే ఆ యొక్క పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతూ మనము ఆయనకి ఎంత దగ్గరగా మనము దినదినము నడుస్తూ ఉంటామో, ఏ తప్పు చేయకుండా నడుస్తూ ఉంటామో మనము పరిశుద్ధతలోనికి వెళ్ళినట్లే. మనము అలా నడవటానికి దేవుడు మనల్ని పిలిచాడు. పరిశుద్ధతలోనికి నడవటానికి ఆయన మనల్ని పిలిచాడు. యథార్థంగా జీవించటానికి ఆయన మనల్ని పిలిచాడు. మనము వినయముతో నడవటానికి ఆయన మనల్ని పిలిచాడు.
అలాగే మనం అందరం కూడా ఈ యొక్క సమయంలో దేవుడు మనందరిని కూడా హెచ్చరిక చేస్తుంది ఏంటయ్యా అంటే మనము పరిశుద్ధతతో నడిచి అలాగే ఆయన యందు నమ్మకముతో నిజాయితీతో ఐక్యతతో మనము నడిచే బిడ్డలుగా మనం ఉండాలి. అలాగే మనం చివరిగా మనం ఒక వాక్య భాగం చదువుకొని ముగించుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనము అలాగే 8వ వచనం ఒకసారి చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనము ఎవరైనా చదువుతారా? థ్యాంక్ యూ సిస్టర్. అయితే మనము ఇక్కడ చూస్తున్నట్లయితే దేవుడు ఏమని చెప్తున్నా అంటే అపోస్తలుడైన పౌలు గారి ద్వారా మనము వినయమైన మనసు కలిగి మనము జీవించాలి అనేసి చెప్తూ వస్తున్నాడు. అయితే మనము ఆ యొక్క 2వ చాప్టర్ ఆల్రెడీ మనం ఒకసారి చదువుకున్నాం. అపోస్తలుడైన పౌలు గారు యేసుక్రీస్తు ప్రభువారిని ఎగ్జాంపుల్గా ఆయన ఒక మోడల్గా ఆ యొక్క 2nd చాప్టర్లో ఆయన చెప్తూ వస్తూ ఉన్నారు. అయితే మనము వినయముగా ఎంతో హంబుల్ క్యారెక్టర్ కలిగి వీ హ్యావ్ టు వాక్ ఇన్ హ్యూమిలిటీ అనేది మనము జ్ఞాపకం చేసుకుందాం. అలాగే 8వ వచనం ఒకసారి చదువుతారు సిస్టర్. అయితే మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సిలువ మరణము పొందినంతగా ఆయన విధేయత చూపించారు. హీ గేవ్ అప్ ఎవ్రీథింగ్. ఆయన ఎంత హ్యూమిలిటీ ఉందంటే యేసుక్రీస్తు ప్రభువారిలో ఆయనకున్నదంతా ఇచ్చేసేసారు. ఆయన ఎంతో నేను ఉన్నా కానీ లేనివాడిగా ఆయన ప్రొజెక్ట్ చేసుకున్నారు. అయితే ఇంకా మనం చూసుకున్నట్లయితే యోహాను భక్తుడు కూడా ఆయన ఒక గొప్ప దేవుని యొక్క భక్తుడిగా ఆయన జీవిస్తూ వచ్చాడు. బాప్తిసం ఇచ్చి యోహాను ఏమంటూ ఉన్నాడు అంటే ఐ వాంట్ టు ఇంక్రీజ్ జీసస్, ఐ వాంట్ టు డిక్రీజ్ మై సెల్ఫ్ అనేసి ఆయన చెప్తూ వచ్చాడు. జాన్ ది గాస్పల్ చాప్టర్ 3 verse 30 ఒకసారి మనం చదువుకున్నట్లయితే అదే ఆయన అంటాడు. ఒకసారి ఎవరైనా చదువుతారా? యోహాను సువార్త 3వ అధ్యాయం 30వ వచనం. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అనేసి చెప్తూ వస్తున్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు నా యొక్క జీవితంలో హెచ్చబడాలి, నేను తగ్గింపబడాలి అనేసి ఆయన చెప్తున్నాడు. అయితే నువ్వు నేను ఎలా జీవించాలి? ఈ యొక్క లోకంలో నువ్వు నేను దేవుని కోసం బ్రతకాలి, ఆయన హెచ్చించేలాగా మనము బ్రతకాలి. అలాగే మనం చూసుకున్నట్లయితే మనందరం కూడా ఈ యొక్క లైఫ్ జర్నీ ఎలా ఉండాలి అంటే మనందరం కూడా ఈ యొక్క ప్రాసెస్ ఆఫ్ శాంటిఫికేషన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనము జీవిస్తూ ఉండాలి. మనం అందరం కూడా దినదినము మనలో ఉన్న ఇంప్యూరిటీస్ని మనము తీసివేసి పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా అయితే మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడో మనము ఆవలే అటువలే మనము జీవిస్తూ మనం సాగించాలి. అలాగే మనం చూసుకున్నట్లయితే మన యొక్క కారులో ఎప్పుడైనా సరే ఫ్యూయల్ లేదనుకోండి, కారు ముందుకు వెళ్తుందా? ముందుకి వెళ్ళదు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నడుపుదల మనకి ఎంతో ముఖ్యం. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు ఎలాంటిది అంటే మనలో ఒక ఫ్యూయల్ లాంటిదని. మనం ముందుకు వెళ్ళాలి అంటే వీ నీడ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. మనకి ఏది రైటో ఏది రాంగో, ఎక్కడ ఎలా ఉండాలో, ఏ నిర్ణయం ఎలా తీసుకోవాలో, ఏది చేయాలో మనకి కూడా పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. మనందరం కూడా అపోస్తలుడైన పౌలు గారు మనల్ని అన్ని విధాలుగా ఆయన హెచ్చరించారు. ఏ విధంగా మనం పాపము నుంచి దూరంగా ఉండాలో, ఏ విధంగా మనం పరిశుద్ధతగా నడవాలో, ఏ విధంగా నిజాయితీగా మనము జీవించాలో, ఏ విధంగా ఐక్యత మనసు కలిగి యూనిటీ మైండ్ సెట్ కలిగి మనం జీవించాలో, హానెస్టీగా ఉండాలో మనము అలాగే ఆయన తెలియపరిచాడు. అలాగే మనం చూసుకున్నట్లయితే ఏ విధంగా అయితే హంబుల్గా మనము ఈ యొక్క లోకంలో జీవించాలో, మనం యేసుక్రీస్తు ప్రభువాన్ని హెచ్చిస్తూ మనల్ని మనం తగ్గించుకుంటూ మనము జీవించాలో, మనం ఎప్పుడైతే పరిశుద్ధత అనేది మన యొక్క మైండ్లో, ప్యూరిటీ అనేది ఒక మన మైండ్లో పడి మనం జీవిస్తానికి ప్రయత్నం చేస్తూ ఉంటామో తప్పనిసరిగా మనము దేవుణ్ణి హెచ్చించినట్లే. ఎందుకంటే బికాజ్ హీ ఈజ్ హోలీ, సో హీ వాంట్ అస్ ఆల్సో టు బీ హోలీ. మనం ఆ యొక్క కొద్ది మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ
మనము ఈ యొక్క సాయంకాల సమయంలో ముగించుకుందాం. మనందరం కూడా ఈ యొక్క విన్న మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ మన యొక్క క్రైస్తవునిగా మనం ఏ విధంగా జీవించాలో మనం తెలుసుకున్నాం. మనందరం కూడా లెట్స్ ఆల్ ఆఫ్ అస్ వాక్ ఇన్ హోలీనెస్, వాక్ ఇన్ హానెస్టీ, అలాగే మనందరం వాక్ ఇన్ హ్యూమిలిటీ, అలాగే మనందరం కూడా ఈ యొక్క దినాన ఇవన్నీ మనము జ్ఞాపకం చేసుకుందాం. అలాగే మనందరం కూడా ఈ యొక్క దినాన జ్ఞాపకం చేసుకుంటూ మనందరం కూడా దేవుణ్ణి హానర్ చేసే బిడ్డలుగా, దేవుణ్ణి ప్లీజ్ చేసే బిడ్డలుగా మనము జీవితాం. మనమందరం ఒకసారి మనము పరీక్ష చేసుకుంటా మనము ప్రార్థనాపూర్వకంగా మనం ప్రిపేర్ అవుదాం. అలాగే మనం ఈ సమయంలో కమ్యూనియన్ కోసం మనం ప్రిపేర్ అవుదాం. ఐ రిక్వెస్ట్ బ్రదర్ రాజ్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ డిస్ట్రిబ్యూట్ ద కమ్యూనియన్ ఎలిమెంట్స్ టు ఆల్ ఆఫ్ అస్. అలాగే తను డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటుండగా మనందరం కూడా మనం ప్రార్థనాపూర్వకంగా మనం పరీక్ష చేసుకుంటూ ఏ విధమైన జీవితాన్ని మనం జీవిస్తున్నాం, పరిశుద్ధంగా ఉన్నామా, ఆర్ మనం హానెస్ట్గా మనం ఉంటున్నామా, మనము ఎటువంటి జీవితాన్ని మనము జీవిస్తూ ఉన్నామో మనం పరీక్ష చేసుకుందాం. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. నిపమించకయే నీ కృపలో నపరాధములను క్షమించు. నిపమించకయే నీ కృపలో నపరాధములను క్షమించు. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. సిలువకు నిన్ను నీ కొట్టి తులువలతో చేరితిని. సిలువకు నిన్ను నీ కొట్టి తులువలతో చేరితిని. కలుషంబులను మోపితిని, కలుషంబులను మోపితిని. దోషుండనేను ప్రభువా, దోషుండనేను ప్రభువా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. కాలు పల్లెపు పోటు గాకున పొడచితినేని. కాలు పల్లెపు పోటు గాకున పొడచితినేని. మీకిలి బాధించితిని, మీకిలి బాధించితిని. మక్కువ చూపితివయ్యా, మక్కువ చూపితివయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. అలాగే మనందరం కూడా ఈ సమయంలో
ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన్ని వెంబడిస్తానని నిర్ణయం తీసుకొని బాప్తీసం పొంది ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డ కూడా ఈ యొక్క కమ్యూనియన్లో పార్టిసిపేట్ చేయాలని నేను ఆశిస్తూ ఉంటున్నాను. మనందరం కూడా యేసుక్రీస్తు ప్రభువారిని జ్ఞాపకం చేసుకుంటూ ఆ యొక్క కలవరి శిలువలో ఆయన ఇచ్చిన యొక్క శరీరము ఆ యొక్క రక్తాన్ని మనందరం కూడా జ్ఞాపకం చేసుకుంటూ మనందరం కూడా మరొకసారి ప్రభువా నాయన నేను నిన్ను వెంబడిస్తాను, నీ యొక్క మాటలు నేను ఫాలో అవుతాను, నేను నీ యొక్క డిసైపుల్గా ఉంటాను, నేను నీ యొక్క ఫాలోవర్గా ఉంటాను అని మనము అందరం కూడా మరొకసారి ఆ యొక్క కమిట్మెంట్కి మనము ఇదవుదాం. మనందరం కూడా ఈ యొక్క సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కోసం సమస్త మానవాళి కోసం ఆయన ఇచ్చిన ఆ యొక్క శరీరము రక్తము మనము జ్ఞాపకం చేసుకుందాం. మనందరం కూడా ఆయన పలికిన మాటలు మనము జ్ఞాపకం చేసుకుందాం. మనందరం కూడా ఒకసారి మనం ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. ఎటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నామో మనం ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకుందాం, ఎగ్జామిన్ చేసుకుందాం. మనం ఎగ్జామిన్ చేసుకున్న తర్వాత మనందరము కలిసి ఈ యొక్క రొట్టెని ద్రాక్షరసాన్ని మనం కలిసి తీసుకుందాం. ఒక నిమిషము మనం ప్రార్థన చేసుకుందాం. అలాగే మనందరం కూడా ఈ సమయంలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటూ మనము చదువుకుందాం. ఒకసారి దేవుని యొక్క వాక్య భాగం ఇలా తెలియపరుస్తుంది. For I received from the Lord what I also passed unto you. The Lord Jesus, on the night he was betrayed, he took the bread and he broke it and he given thanks and said, This is my body which is for you. Do this in remembrance of me అని చెప్పినట్లుగా మనందరం కూడా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కోసం ఆయన ఇచ్చిన యొక్క శరీరాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మనందరము కలిసి ఈ యొక్క రొట్టె ముక్కను తీసుకుందాం. అదేవిధంగా in the same way after the supper he took the cup and said, This cup is the new covenant in my blood. Do this as often you drink it in remembrance of me అని చెప్పినట్లుగా మనందరం కూడా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కోసం ఆయన ఇచ్చిన ఆ యొక్క రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మన పాప క్షమాపణ నిమిత్తమై ఆయన కార్చిన యొక్క రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మనందరం కూడా ఆ యొక్క రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనందరము కలిసి ఈ ద్రాక్షరసాన్ని తీసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్ ఆఫ్ ఫాదర్. ప్రభా నీకే వందనాలు స్తుతురాలు తండ్రి. ప్రభా నాయన మా అందరి కోసం తండ్రి ప్రభా నీవు ఇచ్చిన యొక్క శరీరం రక్తాన్ని బట్టి వందనాలు తండ్రి. ప్రభా ఒక గొప్ప ప్రేమ ఒక గొప్ప సాక్రిఫైస్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాం నాయన. ప్రభా మేమందరం కూడా తండ్రి ప్రభా ఆ యొక్క ప్రేమని తండ్రి ప్రభా అనేక మందికి పంచుకోవడానికి మాకు సహాయం దయచేయండి ప్రభా. ఆయన మేము ఆ యొక్క ప్రేమని కలిగి జీవించే బిడ్డలుగా ఉండడానికి సహాయం దయచేయండి ప్రభా. మా యొక్క జీవితం ద్వారా అనేక మంది తండ్రి ప్రభా మా నుంచి తండ్రి ప్రభా నీవే దేవుడు రక్షకుడు అని తెలుసుకునే బాధ్యతను అనుగ్రహించండి. మేము ఎక్కడికి వెళ్ళినా ఒక గొప్ప సాక్షులుగా క్రీస్తు సాక్షులుగా క్రీస్తు నాయన ప్రభా రాయబారులుగా మేము ఉండటానికి మాకు సహాయం దయచేయమని మా ప్రియుడు రక్షకుడు యేసు నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. అలాగే మనందరం కూడా ఈ సమయంలో కానుకలను స్వీకరిద్దాం. ఐ రిక్వెస్ట్ బ్రదర్ కిరణ్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ కలెక్ట్ ది ఆఫరింగ్స్. ఆ తర్వాత డ్యూరింగ్ ద టైమ్ ఐ రిక్వెస్ట్ జానీ టు సింగ్ వన్ స్పెషల్ సాంగ్, గ్రాటిట్యూడ్ సాంగ్ పాడతారు. All my words fall short. I got nothing new. How could I express all my gratitude? I
could sing these songs as I often do, but every song must end, and you never do. So I throw up my hands, praise you again and again, 'cause all that I have is a hallelujah, hallelujah. And I know it's not much, but I'm nothing else fit for a king, except for a heart singing hallelujah, hallelujah. I've got one response, I've just got one move. With my arms stretched wide, I will worship you. And so I throw up my hands and praise you again and again, 'cause all that I have is a hallelujah, hallelujah. Oh, come on, my soul. Oh, don't you get shy on me. Lift up your song, 'cause you got a lion inside of those lungs. Get up and praise the Lord. Come on, my soul. Oh, don't you get shy on me. Lift up your song, 'cause you got a lion inside of those lungs. Get up and praise the Lord. So I throw up my hands, praise you again and again, 'cause all that I have is a hallelujah, hallelujah. లెట్స్ ప్రే. ఫాదర్ గాడ్, థ్యాంక్ యూ లాట్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఈవినింగ్ ప్రభా. సాయంకాల సమయంలో మరి ఇచ్చిన ఈ ప్రభా కానుకను బట్టి నీ పాదం ముందుకు వస్తున్నాము తండ్రి. ఇచ్చిన ప్రతి హృదయాన్ని ఆశీర్వదించండి ప్రభా. ప్రతి చేతిని తండ్రి బ్లెస్ దెమ్ టు బి ఎ బ్లెస్సింగ్ ఫర్ మెనీ లాడ్. అదే రీతిగా ఇచ్చిన ప్రతి కానుకొని ప్రభా నీ పాదం ముందుకు తెస్తూ దాన్ని నీ రాజ్య వ్యాప్తికే తండ్రి ప్రభా బలంగా వాడుకోమని ప్రాధేయపడుతున్నాం తండ్రి. ప్రభా విత్ పీపుల్ హూ గివ్ విత్ చెరిషబుల్ హార్ట్స్ విల్ బి బ్లెస్డ్ అన్నావు తండ్రి. ప్రభా ఎంత ఇచ్చిందని కాదు కానీ ఏ ఇంటెన్షన్తో తండ్రి పూర్వకంగా తండ్రి నీ రాజ్య వ్యాప్తికే తండ్రి ఇచ్చిన ప్రతి హృదయాన్ని ఆశీర్వదించండి. ఇంకా తండ్రి ప్రభా ఈ సంఘం ద్వారా ఇంకా ఎన్నో నీ నామానికి ఘనత తెచ్చే విధంగా కార్యాలు చేయమని కోరుకుంటూ యేసు నామంలో వచ్చిన ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అమ్మా. అలాగే మనకు కొన్ని ప్రకటనలు ఉన్నాయి. మనకు ఎవ్రీ సండే మార్నింగ్ 9 to 11 సర్వీస్ ఉంటుంది ఇక్కడ. అలాగే ఈవినింగ్ 4 to 6. అలాగే మనకందరికీ కూడా August 8th VBS జరుగుతుంది ఇక్కడే. ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ ఇన్ యువర్ కమ్యూనిటీ వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్స్లో మీరు ఆ యొక్క మెసేజెస్ పాస్ ఆన్ చేయండి. ఫ్లైయర్ కూడా ఉన్నాయి మన దగ్గర రెడీగా. మనకి డెఫినెట్లీ వీ విల్ హ్యావ్ అ వెరీ గుడ్ టైమ్. లైట్ అప్ అనే థీమ్ మీద మనము VBS చేస్తున్నాం. మనందరం కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఐ రిక్వెస్ట్ సత్య సిస్టర్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ విత్ ద క్లోజింగ్ కామెంట్స్ షీ విల్ ప్రే అండ్ దెన్ వీ ఆల్ కెన్ గో టు ద ఫెలోషిప్ హాల్ ఫర్ ద డిన్నర్.
Praise the Lord. Hallelujah. In His presence there is a fullness of joy, and joy of the Lord is our strength, right? So God has given all of us a spiritual strength to sustain all through this week. Hallelujah. We need spiritual strength to overcome this world, right? And hallelujah. And Pastor John Garu today Psalms 15 and 1 Thessalonians chapter 4 పైన మెడిటేట్ చేశారు. So Psalms 15 is all about how our character should be, how our conduct should be, and how we have to live here on this earth. So today Pastor John Gar brought up how our character should be, how our conduct and conversation. సో క్యారెక్టర్ అంటే లైక్ మనం పబ్లిక్లో ఉన్నప్పుడు మంచిగా ఉండటం కాదు దేవుడికి ప్లీజింగ్. బట్ వెన్ వీఆర్ ఇన్ అలోన్, వెన్ నోబడీ సీజ్, నోబడీ ఈజ్ అరౌండ్, వీ డోంట్ నో, లైక్ వీఆర్ అమంగ్ స్ట్రేంజర్స్, అప్పుడు మనం దేవుడిని ప్లీజ్ చేస్తున్నావా లేదా, అప్పుడు ఆయన్ని ఘనపరుస్తున్నావా లేదా ఈజ్ అ క్వశ్చన్ మార్క్ ఫర్ అస్. సో వీ హ్యావ్ టు నో వెదర్ మనం దేవుని ప్లీజ్ చేస్తున్నాం, మనుషుల్ని ప్లీజ్ చేస్తున్నాం, మనం బయటికి ఉన్నప్పుడైనా ఒంటరిగా ఉన్నప్పుడైనా, వేర్ ఎవర్ యు ఆర్ యూ మెయింటైనింగ్ ద ఇంటిగ్రిటీ. ఇంటిగ్రిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ టు ద సైట్ ఆఫ్ గాడ్. మనం చాలాసార్లు మన హాఫ్ జీవితం అయిపోతుంది మనం ప్లీజ్ మనుషుల్ని ప్లీజ్ చేస్తాం, ఇతరులని ప్లీజ్ చేస్తాం, మన ఫ్లెష్ని ప్లీజ్ చేస్తూ ఉండటానికే మన సమయం గడిపోతుంది కదా. వీఆర్ ఇన్ ద ఎండ్ టైమ్స్ రైట్ నౌ. మనం ఇంకా అలాగే జీవితం జీవిస్తే గాడ్ ఈజ్ గోనా కమ్ ఎనీ టైమ్. లైక్ వీ హ్యావ్ టు గెట్ రెడీ, వీ హ్యావ్ టు బీ కాట్ అప్ ఇన్ అ గ్రూప్ ఆఫ్ కాట్ అప్ గ్రూప్. హల్లెలూయా. అండ్ కాండక్ట్ మనం అనుకుంటే కాండక్ట్ మీన్స్ అవర్ యాటిట్యూడ్, అవర్ బిహేవియర్. మన యాటిట్యూడ్ ఎలా ఉంటుంది, మన బిహేవియర్ ఎలా ఉంటుంది, మన కాన్వర్జేషన్స్ ఎలా ఉంటుంది, మనం హానెస్టీ మెయింటైన్, మన కాండక్ట్లో హానెస్టీ ఉందా లేదా ఏంటి. సో these all things God wants us as a Christians, as a believer of Christ. మనం పాస్టర్ జాన్ గారు చెప్పారు, మనం ఒక చంటి బిడ్డలాగే ఉండకూడదు. ఆత్మీయ జీవితంలో మనం ఇంక్రీజ్ అవుతూ ఉండాలి. స్పిరిచువల్ గ్రోత్ మనలో ఉందా లేదా, మనం ఎక్కడ పడిపోతున్నాం అని మనం ఒక గుర్తిరగాలి, మన జీవితంలో ప్రశ్న వేసుకోవాలి. అండ్ వీ హ్యావ్ టు ఆస్క్ లార్డ్ వేర్ ఐఎమ్ మిస్సింగ్ ద మార్క్. హల్లెలూయా. అండ్ కాన్వర్జేషన్, మన కాన్వర్జేషన్ ఎలా ఉంటుంది, లవ్ గాడ్ విత్ హోల్ హార్ట్, మైండ్ అండ్ సోల్, అండ్ లవ్ యువర్ నేబర్ యువర్ సెల్ఫ్, రైట్. మనం ప్రైడ్ఫుల్గా ఎవరితో మాట్లాడుతున్నామా, లేకపోతే ప్రేమగా మాట్లాడుతున్నామా, మన మాటలు ఎవరికి హర్టింగ్ అనిపిస్తున్నాయా, లేకపోతే వాళ్ళని ఎంకరేజ్మెంట్గా ఉంటుందా, వాళ్ళని బిల్డ్ చేస్తున్నావా, లేకపోతే వాళ్ళని మనం కృంగదీస్తున్నావా మన మాటల ద్వారా, మనం ఎలా మన కాన్వర్జేషన్ ఉంది ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హల్లెలూయా. సో అవర్ క్యారెక్టర్, కాండక్ట్, కాన్వర్జేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మనం ఈ అన్ని ఏరియాలో మనం వర్కౌట్ చేసుకోవాలి. మనం ఏంటంటే చెప్పారు కదా పాస్టర్ గారు, వాకింగ్ అండ్ జాగింగ్ ఈజ్ వెరీ ఈజీ, రైట్. సో మన స్పిరిచువల్ లైఫ్లో కూడా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అప్పుడు అది ఏంటంటే మన హ్యాబిట్ అయిపోతుంది. హల్లెలూయా. ఇంకా మనం ప్రాక్టీస్ చేయకపోయినాం అనుకోండి, మనం అక్కడే ఉంటాం, చిన్న బేబీస్ లాగే ఉంటాం. వీ విల్ బీ లైక్ దాట్ ఓన్లీ. గాడ్ వాంట్స్ అస్ టు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. మనం ఒకసారి ఈ వీక్ మొత్తం మీకు టెస్ట్ అవుతుంది. మన వాక్యం వినిన తర్వాత దేవుడు టెస్ట్ పెడతాడు. నేను చెప్పినాను లాస్ట్ వీక్ కూడా, మన ఎన్వైర్న్మెంట్, మన హౌస్, మన కమ్యూనిటీ, మన చర్చ్, రైట్. మనకి ఎన్వైర్న్మెంట్ వేర్ వీ ప్రాక్టీస్. మనం ఎక్కడైనా ఇంట్లో పడిపోయినా మళ్ళీ దేవుడు వేస్తాడు ఇంకో ఛాన్స్, కమ్యూనిటీలో వేస్తాడు. మళ్ళీ అక్కడ కూడా పడిపోతే చర్చ్లో కూడా వేస్తాడు మళ్ళీ. అది ఆ ఎన్వైర్న్మెంట్ తీసుకొస్తాడు నువ్వు పాస్ అవుతానికి. పాస్ అయిన దాకా ఆ ఎన్వైర్న్మెంట్ నీకు వచ్చింది. కొంతమందికి లస్ట్ ఆఫ్ ఐజ్ ఉంటుంది, ఆ ఎన్వైర్న్మెంట్లోనే నీకు ఉంచుతూ ఉంటాడు దేవుడు. ఈ వాంట్ యూ టు ఓవర్కమ్ లస్ట్ ఆఫ్ ఫ్లెష్. నీ గురించి ఆలోచిస్తావు, మీ సెల్ఫ్ సెంటర్. ఈరోజు వాక్యం చదువు ఏంటంటే వీ షుడ్ డిక్రీజ్ అండ్ హీ షుడ్ ఇంక్రీజ్. హల్లెలూయా. ఎంత మనం తగ్గించుకుంటాం అంతగా మనం హెచ్చించబడతాం. హల్లెలూయా. మన గురించి మనం చెప్పే అవసరం లేదు. దేవుడే మనం ఎంత తగ్గించుకుని ఉంటామో ఆయనే హెచ్చేస్తాడు. ఎట్ ద రైట్ టైం హీ విల్ ఎగ్జాల్ట్ అస్ ఆల్. హల్లెలూయా. మనం ఇవన్నీ పాటిస్తే మన జీవితంలో, సో లస్ట్ ఆఫ్ ఐజ్, లస్ట్ ఆఫ్ ఫ్లెష్, మనం ఎక్కడన్నా ఉన్నప్పుడు మన గురించి మనం ఎంతగా ఉన్నాం ఏంటి, మన ఎడ్యుకేషన్ గురించి, మనకుండే ఆస్తి గురించి అయినా, లేకపోతే మనకు ఉండే బిడ్డల గురించి అయినా, మరి దానిపైన మీరు దేనికి అంటే ప్రయారిటీ ఇస్తున్నారో
దాని గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు, సెల్ఫ్ గురించి. కానీ మనం ఏం ప్లీజ్ చేయాలంటే దేవుని ప్లీజ్ చేయాలి. ఆయన ఏం కోరుకుంటుండో అది మన కాన్వర్జేషన్ ఎలా ఉంటుంది, ఇతరులకి దగ్గర లేదో, నీ దగ్గర ఉందే ఇతరుల దగ్గర లేదో, కానీ వాళ్ళకి హర్ట్ చేసే మాటలు మాట్లాడుతున్నావా, కృంగదీసే మాటలు మాట్లాడుతున్నావా, ఏ విధంగా మన జీవితం ఉంది ఒకసారి మనం ప్రశ్న వేసుకోవాలి. హల్లెలూయా. అయితే చాలా విషయంలో మనం ఎదగాలి. మనం అనుకుంటాం మనం ఎదిగేసిను అనుకుంటాం, కానీ చాలా విషయాల్లో మనం ఎదగాలి. మన జీవితంలో దేవుడు మేలు చేయాలనుకుంటుండు, ఆయన కోరుకుంటుండు. కానీ ఈరోజు మనం చదివిన 1 Thessalonians chapter 4, రైట్, మనం చాప్టర్ 4లో ఏం చదివినాం, 7 and 8లో దేవుడు మన ఎందుకు పిలిచాడు? వై డిడ్ హీ కాల్డ్ అస్? వై హీ హ్యాస్ చోజన్ అస్? హీ హ్యాస్ చోజన్ అస్ టు బి క్లీన్. హీ డిడ్ నాట్ చోజ్ అస్ టు అన్క్లీన్లో ఉంటే మనం ఇంకా డార్క్నెస్లోనే ఉండను. బట్ హీ చోజన్ అస్ టు బి క్లీన్. మనం ఇంటికి వెళ్ళిన తర్వాత మరొకసారి 1 Thessalonians chapter 4 verse 7, 8ని మైండ్లో పెట్టుకుంటే మనం అదే చేస్తాం. మనం హల్లెలూయా. మనం మైండ్లో పెట్టుకోం కాబట్టి మనం చేయం. ఆ మైండ్లో మనం దేవుడు నన్ను పిలచలేదు, ఎందుకు నన్ను, గాడ్ హ్యాస్ డిడ్ంట్ కాల్డ్ మీ టు బి అన్క్లీన్, గాడ్ హ్యాస్ కాల్డ్ మీ టు బి క్లీన్ అండ్ హోలీ. వన్స్ అపాన్ అ టైమ్ ఐ వాజ్ అన్క్లీన్, బట్ నన్ను ఎందుకు పిలిచిండంటే దేవుడు టు బీ హోలీ, బికాజ్ హీఈస్ ఎ హోలీ గాడ్ అండ్ హీ వాంట్ టు బీ హోలీ. దేవుడు ఆదాంని క్రియేట్ చేసినప్పుడు ఆయన ఏం చేసిండు? ఆయన బ్రెత్ని ఊదిండు. సో వేర్ ఈజ్ హిస్ ఫస్ట్ హౌస్? మనలోనే. హీ బ్రెత్ హిస్ బ్రెత్ ఇన్ అస్. వేర్ ఈజ్ గాడ్? ఇన్ అస్. అవర్ బాడీ ఈజ్ ఎ టెంపుల్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. అండ్ హీ వాంట్ టు లివ్ ఇన్ అస్. మరి అన్క్లీన్గా ఉన్నప్పుడు హీ ఈజ్ అ సావరెన్ గాడ్, రైట్? హీ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ లైఫ్, అవర్ లైఫ్స్. మనం ఏంటంటే నమ్మాలి అది దేవుడు. అండ్ హీ ఈజ్ అ ఓమ్నిపోటెంట్ గాడ్, రైట్? ఈజ్ అ ఓమ్నిపోటెంట్ గాడ్. హీ